सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। राग इच्छा सुख दुखादि बुद्धौ सत्यां प्रवर्तते सुषुप्तौ नास्ति तन्नाशे तस्मात् बुद्धेस्तु न आत्मनः। 23వ శ్లోకంలో ఇదంతా కూడా రాగద్వేషాలు సుఖదుఖాలు కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ కూడా అంతఃకరణదే కానీ నాది కాదు. నేను కేవలమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని. రాగము ద్వేషము భయము కామము క్రోధము ఇవన్నీ కూడా అంతఃకరణ వృత్తులే. అందుకనే నాకు ఒకడంటే పడదు ఎప్పటి వరకు? పడుకునేదాకా. నాకు ఒకడంటే చాలా ఇష్టం ఎప్పటి వరకు? పడుకునేదాకా. ఆ పడుకున్న తర్వాత ఇష్టమైన వ్యక్తి ఉండడు, పడని వ్యక్తి ఉండడు. ఎందుకని? ఇష్టము ఉండదు, అయిష్టము ఉండదు. ఎందుకని? ఇష్టాయిష్టాలు ఉండేటువంటి అంతఃకరణ పడిపోతుంది. ఇష్టాయిష్టాల్ని ప్రకటించేటువంటి అంతఃకరణ ఆ నిద్రలో సుప్తమైపోతుంది, లుప్తమైపోతుంది. ఎప్పుడైతే అంతఃకరణ నిద్రలో లుప్తమైందో ఆ అంతఃకరణ యొక్క వికారాలు రాగము ద్వేషము భయము క్రోధము ఇవన్నీ ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి. కాబట్టి ఇది బుద్ధి యొక్క వికల్పాలే కానీ ఆత్మ చైతన్య అనేది ఏమాత్రం కాదు. బాగుందండి. మరి ఇవన్నీ ఆత్మ చైతన్య అనేది కానప్పుడు బుద్ధి జడమంటున్నాం కదా, మనస్సు జడమంటున్నాం, ఇంద్రియాలు దేహం జడమంటున్నాం. ఇవన్నీ చేతనవంతంగా ఎలా మారుతున్నాయి? ఎలా అంటే ప్రకాశోర్కస్యతో యస్య శైత్యమగ్నేర్యథోష్ణతా స్వభావః సచ్చిదానందః నిత్య నిర్మలతాత్మనః. స్వభావః సచ్చిదానంద నిత్య నిర్మలత ఆత్మన. ఆత్మనః అంటే ఆ సద్వస్తువు అయినటువంటి ఆత్మ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటనంటే, దాని యొక్క స్వభావం ఏంటనంటే సత్ చిత్ ఆనంద నిత్య నిర్మలత. పైనవన్నిటినీ కొట్టేస్తుంది ఈ ఒక్క వాక్యం. బుద్ధి సత్యమా? సత్యమైతే ఏమనుకున్నాం మనం? ఏదైతే సత్యమో అది నిత్యం అనుకున్నాం కదా. బుద్ధి నిత్యంగా ఉందా? మేలుకున్నప్పుడు ఉంది, స్వప్నావస్థలో ఉంది, కానీ సుషుప్తిలో లేదు. కాబట్టి బుద్ధి మనస్సు దేహేంద్రియాలు ఇవన్నీ కూడా ఒక అవస్థలో ఉంటున్నాయి, ఇంకొక అవస్థలో పోతున్నాయి. కానీ సమస్తేషు వస్తుస్యనుస్యూతమేకం. అన్ని అవస్థలలో ఉండేటువంటి ఆత్మ చైతన్యానికి అనిత్యత్వం లేదు, అది సత్యమైనది. కానీ ఒక అవస్థలో మాత్రమే ఉండి ఇంకొక అవస్థలో పడిపోతుంది బుద్ధి మనస్సు ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ. కాబట్టి శ్రద్ధగా ఒక్కసారి విచారణ చేయండి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అవస్థలో సుషుప్తిలో పడిపోతున్నాయి. మళ్ళీ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కొన్ని రకంగా మేల్కొంటున్నాయి. కానీ ఆత్మ చైతన్యం మట్టుకు ఎవరు? అహం అహం అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో, మూలం ఏదైతే ఉందో అది మటుకు సుషుప్తిలోనూ ఉంది, స్వప్నంలోనూ ఉంది, జాగ్రత్త అవస్థలోనూ ఉంది. కాబట్టి సత్యం. రెండోది చైతన్యం. సత్ చిత్ అంటే ఏంటి? జ్ఞానం. చిత్ అంటే ఏంటి? జ్ఞానం, చైతన్యం. కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ, ఈ అవస్థల్లో దేహానికి ఏం తెలియదు, ఇంద్రియాలకేం తెలియదు, మనోబుద్ధులకేం తెలియదు. మనోబుద్ధులు దేని గ్రహిస్తున్నాయి? స్వప్నావస్థను గుర్తిస్తుంది, జాగ్రత్త అవస్థను గుర్తిస్తుంది, కానీ సుషుప్తిని గుర్తించలేదు. అవి కూడా జడమే, చేతనం కాదు. కాబట్టి అవి కూడా అజ్ఞానం
కానీ ఆత్మ చైతన్యం మాత్రం చిద్రూపం, జ్ఞానం, దానికి సుషుప్తి తెలుస్తుంది. అందుకని ఎలా ఉన్నావా అంటే హాయిగా ఉన్నానండి తెలిసింది దానికి. అక్కడ ఎలా ఉంది ఆ హాయి అంటే చెప్పలేకపోతుంది. కారణం అజ్ఞాన ఉపాధి, బుద్ధి లేదు కనుక. కాబట్టి ఇక్కడ ఆత్మనః సచ్చిదానంద, ఆ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? సత్యం, చైతన్యం. ఏదైతే నిత్యము ఉంటుందో, ఏదైతే జ్ఞానస్వరూపమై ఉంటుందో అది ఆనందమే, అందులో అనుమానమే లేదు. సచ్చిదానంద, అది నిత్య, అది నిత్యము ఉండేది, ప్రకాశించేది. ఎలా ఉంటుందండి? నిర్మలతాత్మనః, నిర్మలత, ఏ మలము లేదు. మలం అంటే ఏ దోషము లేదు దానికి. మరండి చాలా మంచి మాట చెప్పారు. కానీ ఈ దేహేంద్రియాలు ఇవన్నీ జడాలు కదా, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, దేహం, ఇవన్నీ ఇంత ఇల్యూమిన్ ఎలా అవుతుంది? ఇదంతా కూడా ఇంత షైనింగ్గా ఎలా ఉంటున్నాయి? హౌ దిస్ సమూహం, దిస్ గ్యాంగ్, బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్, బుద్ధి, ఇవంతా కూడా హౌ దిస్ గ్యాంగ్ హ్యాస్ కమ్ టు బీయింగ్. ఇది ఎలా ఇల్యూమిన్ అవుతుంది? ఇది ఎలా వెలుగొందుతున్నాయి? ఇది ఎలా ప్రకాశిస్తున్నాయి? ఇన్ని జడ పదార్థాలు కదా. చూడండి, ఈ శరీరం ఏంటండి? ఒక మాంసపిండం అంతే. ఎముకలు, మాంసం, నాళాలు, ఇవన్నీ రక్తం, ఇవన్నీ చుట్టబెట్టినటువంటి ఒక పిండం అంతే. ఓ మూటలు అన్నీ వేసి కట్టి పెడితే లోపల నుంచి ఎలాగ ఒక పక్క నుంచి ఇలా వచ్చి, ఒక పక్క నుంచి ఇలా వచ్చి, ఇలా పొడుచుకొచ్చి, ఇలా వచ్చి అన్ని సామాన్లు, పాత్ర సామాన్లు అన్నీ వేసి ఒక మూటలో కట్టి పెడితే, పైన చుట్టబెట్టి పెడితే ఎలాగుంటుందో సింపుల్ ఇది కూడా అంతే. కానీ ఆ మూట కదులుతుందా? ఆ మూట కదులుతుందంటే దాని అర్థం ఏంటి? లోపల ఏదో కదిల్చే శక్తి దేనికో ఒకటి ఉంది, దానివల్ల ఈ మూట అంతా కదులుతుంది. ఆ కదిల్చే శక్తి లోపల కదలిక కలిగి ఉన్నటువంటి శక్తి దేనిదండి? మనోబుద్ధులదండి. ఎందుకంటే ఆలోచించేది మనస్సు, నిర్ణయించేది బుద్ధి. ఆ మనోబుద్ధులు కూడా సూక్ష్మ మూటలవి, కనపడని మూటలవి. అది కదలదు, కానీ దాన్ని కూడా కదిపేది ఒకటి ఉంది, దానికి కూడా చేతనత్వాన్ని ప్రసరింపజేసేది ఒకటి ఉంది. అదేంటి? ప్రకాశోర్కస్యతో యస్య శైత్యమగ్నేర్యథోష్ణత. నీళ్లు చల్లగా ఉంటాయి, నీళ్ళు చల్లగా ఉంటుంది, సహజ గుణం దాన్ని. వేడిగా ఏమి ఉండదు నీళ్ళు. శైత్యం తోయస్య, శైత్యం అంటే శీతలత, శీతల స్వభావం, నీళ్లు చల్లగా ఉంటాయి. అర్థమైందండి? కానీ ఆ సూర్యుడు ఎండ తాపానికి, మంచి ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం 12:30, 1 గంటకు ఆ ప్రాంతంలో మీరు నది దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ నీళ్లు ముట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? వేడిగా అనిపిస్తుంది, వెచ్చగా అనిపిస్తుంది. ఎలా వచ్చింది ఆ వెచ్చదనం? నీళ్ళది కాదుగా. ప్రకాశ అర్కస్య సంయోగేన, ఆ సూర్యుడి యొక్క కిరణాలు నీటి మీద తదేకంగా పడడం వల్ల ఆ నీళ్లు, చల్లగా ఉన్నటువంటి నీళ్లు వెచ్చబడ్డాయి. ఈ ఈ ఈ ఉష్ణత దేనిది? అగ్నేహ ఉష్ణత. ఆ ఉష్ణత్వం దేనిది? సూర్యుడిది, నీళ్ళది కాదు. కాబట్టి ఆ సూర్య రశ్మి వల్ల, సూర్య కిరణాలు సోకడం వల్ల చల్లగా ఉన్నటువంటి నీళ్లు వేడిగా మారుతున్నాయి. మళ్ళీ చూడండి, సూర్యుడు కనుమరుగైపోయాడు, అస్తమించాడు, చంద్రుడు వచ్చాడు. మళ్ళీ ఆ నదికి రాత్రి 1 గంట 2 గంటలకు వెళ్ళారనుకోండి, లేకపోతే ఉదయం వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. దాని స్వభావం, యథాస్వభావం. కాబట్టి ఈ ఉష్ణత్వం అనేది తన స్వభావం కాకపోయినా ఉష్ణత్వం వచ్చిందని అంటే అది దేని యొక్క సంయోగం అయి ఉండాలి. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు స్వయంగా జడమైన చేతనవంతంగా, ఇలా శక్తివంతంగా, ఇలా ఇల్యూమిన్ అవుతున్నాయి, ఇలా షైనింగ్ అవుతున్నాయి, ఇలా ప్రకాశిస్తున్నాయి, ఈ క్రియలన్నీ జరుపుతున్నాయనంటే, ఈ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయనంటే కేవలం దానికి కారణం ఆత్మ చైతన్యమాశ్రిత్య, ఆత్మ చైతన్యం యొక్క స్వరూపమే దాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. సరేనండి. అంటే లోపల ఇప్పుడు సూర్యుడు పైన ఉన్నాడు, కింద నీళ్లున్నాయి, అలాగనే లోపల ఆత్మ ఉంది. ఈ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం, దేహం ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఆత్మ ఉందండి వెనకాల. అందువల్లేనండి దీని ప్రసరణ జరిగి ఇవన్నీ ఇలా అవుతున్నాయి. కాదండి, ఇవన్నీ వేరైపోయి ఆత్మ వేరైంది అనుకోండి, మళ్ళీ ఆత్మ సర్వవ్యాపకమని చెప్పడానికి కుదరదు. ఎందుకని?
సూర్యుడు వేరు, నీళ్లు వేరు, అందుకనే ప్రకాశం వచ్చింది. కాబట్టి ఆ ఉపమానాన్ని తీసేసుకుని ఆత్మ వేరండి, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ వేరండి, అవన్నీ ఇదిగో ఇలా ఇలా ఉన్నాయండి, ఇదిగో ఆత్మ ఇక్కడ ఉందండి, ఇలా చూస్తూ ఉంటే దానికి శక్తి వస్తుందండి. రాత్రిపూట ఏమైపోయిందండి, ఇవన్నీ పడిపోతున్నాయండి, అప్పుడు ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుందండి అనే ఒక అనుమానం రావచ్చేమో సుమి. అలా కాదు ఇక్కడ. మరి అలా కానప్పుడు ఎలాగండి? ఆత్మన సచ్చిదంశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయోజ్య చ వివేకేన జానామీతి ప్రవర్తతే. ఇక్కడ క్లీన్గా చాలా అమోఘమైనటువంటి ఒక విచారణ మొదలుపెట్టారు. ఎంత ఒక అంతర్ముఖత చెందడానికి ఒక విచారణ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది 25వ శ్లోకం నుంచి. ఆత్మనః సత్ చిత్ అంశశ్చ బుద్ధేః వృత్తిః ఇతి ద్వయం. అంటే ఇక్కడ లోపల రెండు ఉన్నాయటండి. అది మనం ఇంతవరకు ఏమనుకున్నామనంటే ఏమీ లేదు, మనోబుద్ధులు, ఇంద్రియాలు, ప్రాణం, దేహము ఇదంతా ఒకటి సెట్. ఈ ప్రకృతి ఇది, ఈ తయారు చేయబడ్డటువంటి సృష్ట వస్తువులు ఇవి. సత్వ రజస్తమో గుణాలు, పంచీకృత భూతాలు, అపంచీకృత భూతాలతో కలిసి ఇవన్నీ పుట్టాయి. ఇదంతా ప్రకృతి. కానీ ఆత్మకి జన్మ మరణాలు లేవు, అది శాశ్వతమైనది, సచ్చిదానంద స్వరూపం అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ కాదట, అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు అసలు విచారణలో లోపల తేలేది ఏంటంటే ఆత్మనః సచ్చిదంశ్చ బుద్ధేః వృత్తిరితి ద్వయం. అంటే లోపల ఏమీ లేదయ్యా, రెండు ఉన్నాయంట. లోపల రెండు ఉన్నాయట. ఆ బుద్ధిలో రెండు రకాల వృత్తులు ఉన్నాయట. ఆ రెండే ఇక్కడ మొత్తం అన్నిటికీ కారణం. అందులో ఆ వృత్తులు ఏంటండి? రెండు వృత్తులు ఏంటనంటే బాగా శ్రద్ధగా చూడండి. ఆ రెండు వృత్తులు లోపల అహం అహం అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో, అహం వృత్తి, దాన్ని ఏమన్నారు? అహం వృత్తి. ఇక రెండవది ఇదం 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 వృత్తి. బాగా చూడండి. ఇదం అంటే ఇది, ఇది నాది, మమ మమ నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. బాగా చూడండి. లోపల రెండే వృత్తులు ఉన్నాయి, అహం వృత్తి, ఇదం వృత్తి. ఈ అహం అనే వృత్తి దేనిది, ఇదం అనే వృత్తి దేనిది? బాగా చూడండి. ఇక్కడ స్పష్టమైన విచారణ చేయండి. శ్రద్ధ విచారణ కావాలి ఇక్కడ. కళ్ళు తెరిచి చెవులు ఓపెన్ చేసి ప్రపంచంలోకి వెళ్ళి అన్నీ పోగు చేసుకుంటున్నాం. పరిపూర్ణానంద స్వామి శ్రీపీఠం, లేకపోతే గోదావరి, రాజమండ్రి, అది ఇది ప్రపంచంలో మనం అనుభవించినవన్నీ కూడా లోపల వెళ్ళి స్టోర్ అయిపోతున్నాయి. ఇంకా మన ఊహలతో కూడుకున్న కొన్ని ఊహాజనీనమైనటువంటి వృత్తులు కూడా ఉన్నాయి లోపల. అంటే లోపల ఒక ప్రపంచం ఉంది మీ లోపల కదా, అదన్నీ మీరు చూస్తున్నారు లోపల. ఇదిగో ఇది పరిపూర్ణానంద, ఇది శ్రీపీఠం, ఇదిగో ఇది అమ్మవారు, ఇది గోదావరి, వెంకటేశ్వర స్వామి, తిరుపతి, ఇదిగో శ్రీనివాసుడు, శ్రీరంగం, లేకపోతే ఇది అదిగో ఆ స్వామి, ఇదిగో ఈ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, ఓ స్వామి, ఏ స్వామి, ఎక్స్ స్వామి, వై స్వామి, ఇవన్నీ లోపలన్నిటినీ కూడా చూస్తున్నాం. ఈ చూడబడే వృత్తులన్నిటినీ కూడా ఏమంటుంది శాస్త్రం? ఇదం వృత్తయః. ఇదం వృత్తులు. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి లోపల. ఎందుకని? బయట ప్రపంచం కూడా చాలా రకాలు. కానీ ఇవన్నింటినీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు లోపల? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. వాణ్ణే అహం వృత్తి. నేను ఇగో దాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ఈ శరీరం మర్చిపోండి, పక్కన పడేయండి, ప్రపంచాన్ని పక్కన పడేయండి. మీరు లోపల గులాబీ పువ్వు అంటే గులాబీ పువ్వు వచ్చింది, దాన్ని చూస్తున్నారు. ఏనుగు వచ్చింది చూస్తున్నారు. గడియారం, దాన్ని చూస్తున్నారు. ప్రవహించే గోదావరి, దాన్ని చూస్తున్నారు. సూర్యోదయం, దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ వచ్చాయి. లోపల గోదావరి వెళుతుంది, దాన్ని మీరు చూశారు. ఏనుగు వచ్చింది, దాన్ని చూశారు. గులాబీ పువ్వుని చూశారు. కానీ గుర్తుపెట్టుకోండి, గోదావరి వెళ్ళిపోయింది, ఏనుగు వెళ్ళిపోయింది, గులాబీ పువ్వు వెళ్ళిపోయింది, సూర్యోదయం వెళ్ళిపోయింది, మనిషి వెళ్ళిపోయాడు. ఇలా ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదం వృత్తయః. కానీ ఆ వెళ్ళిపోయే వృత్తులతో పాటు నేను వెళ్ళిపోతున్నానా? నేను అలానే ఉన్నాను. నేను ఎలాగండి, నేను ఉన్నట్టు ఎలాగండి నమ్మకం అని అంటే, గులాబీ పువ్వు వెళ్ళిపోయింది,
ఇప్పుడు గోదావరి వచ్చింది, గోదావరి వెళ్ళిపోతుంది, తర్వాత ఏనుగు వస్తుంది. అంటే గులాబీ పువ్వుని చూసిన వాడిని నేను అలానే ఉన్నాను. గోదావరి వచ్చింది, దాన్ని చూసిన వాడిని నేనే, అది వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏనుగు వస్తుంది, ఏనుగుని చూసిన వాడిని నేనే. ఇలాగా వచ్చిపోయే వాటన్నిటినీ చూసేవాడిని నేను రావడం లేదు, పోవడం లేదు. కానీ అంతవరకు బాగుంది. ఆ నేను అనేటువంటిది ఉందే, అది రాదు పోదనకండి, అది కూడా పోతుంది. ఎప్పుడండి? అది కూడా పోతుందండి. నేను కూడా పోతానా? ఎస్. ఎప్పుడు? వృత్త్యాత్మకమైతే పోతావు. నేను అనే వృత్తి బయలుదేరుతుంది ఉదయాన్నే లేవగానే. నిన్న చెప్పుకున్నాం కదా, ఉదయం లేవగానే ఫస్ట్ ఎవరు లేస్తున్నారు? అహం. వాళ్ళు లేస్తున్నాడు. అది వృత్తి, అహం వృత్తి. వృత్తి అంటే ఒక థాట్, నేను అనేటువంటి ఒక భావన, దాన్నే అహం భావన. అహం భావన, నేను అనేటువంటి ఒక భావన లోపల బయలుదేరింది, అది పైకి వస్తుంది. ఆ భావన ఎప్పుడైతే పైకి వచ్చిందో ఇంకా వాడు ఇంతవరకు పోగు చేసుకున్నటువంటివన్నీ అలా లేచిపోతాయి. అవన్నీ లేచి కనిపిస్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి వాడికి. లోపల అన్నీ మెమరీ అనమాట, చిప్. వాడు ఏది కావాల్సి ఉంటే అది చూసుకుంటుంటాడు లోపల. సినిమా హాల్లో చూడండి, ఏ రీల్ కావాల్సి ఉంటే అది వేసుకుని చూసుకోవచ్చు. టీవీలో కూడా సీడీ పెట్టుకుంటే ఎక్కడిది కావాల్సి ఉంటే అక్కడ ముందుకి వెనక్కి జరుపుకొని చూసుకోవచ్చు. అలాగనే వాడికి కూడా లోపల అంతా సీడీ అయిపోయింది, అంతా దేన్ని కావాల్సి ఉంటే దాన్ని చూసుకుంటుంటాడు. కానీ ఆ వ్యక్తి మటుకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా వాడు పోడు. ఇవన్నీ పోతూ ఉంటాయి, కానీ వాడు కూడా పోతాడు. ఎప్పుడు? రాత్రి సుషుప్తవు వాడు పడిపోతున్నాడు. అందుకనే రమణ మహర్షి గారు చాలా అద్భుతంగా వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. ఈ వృత్తులున్నాయే, స్వామీజీ, గులాబీ పువ్వు, గోదావరి, సూర్యోదయం, ఏనుగు, కుక్క, పిల్లి, ఇవన్నీ ఉన్నాయే థాట్స్. ఈ ఆబ్జెక్టివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేని మీద ఆధారపడింది? సబ్జెక్టివ్ థాట్ మీద. థాట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? వస్తువులు, ఇదం అని గుర్తించేటువంటి యావత్ ప్రకృతి సమస్తం వృత్త్యాత్మకం. చూడండి, ఈ ప్రకృతి నాకు ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు నేను అనుభవిస్తాను ఈ ప్రకృతిని? ఆ నేను లేస్తే ప్రకృతి నాకు సొంతం. నేను లేస్తే భార్య, నేను లేస్తే భర్త, నేను లేస్తే పిల్లలు, నేను లేస్తే నా ఇళ్ళు, నేను లేస్తే నేనంతా, నేను లేస్తే నాదింత. అసలు నేను లేవకపోతే ఇంకెంత? చెప్పండి. ఇవన్నీ ఏమైపోయాయి? ఏమిటోనండి బాబు, రాత్రి బాగా పడుకున్నారండి, ఆయన ఉదయం లేవలేదండి, అది గుండెలు అయిపోయినాడండి బాబు, మమ్మల్ని అందరినీ అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. నీ వల్లకాడు కాదు, మమ్మల్ని అందరినీ అనాథల్ని చేసి వెళ్ళిపోయాడట. నువ్వు పో, ఊరుకోండి, అసలే బాధపడుతుంటే పుండు మీద కారం చల్లుతారే, అబ్బా వెళ్ళరు. ఉరికినే గ్లిజరిన్ ఏడుపు అనమాట అది. ఏం ఏడుపు అది? సినిమాలో ఏడిస్తే డబ్బు ఇస్తారు, ఇక్కడ ఏడిస్తే వీలునామా చేతికి వస్తుంది అంతే. ఏడవకపోతే బాగుండదు. ఇంతకాలం ఏదో బతికాం, కలిసాను, చూసాం కదా, ఏదో కొద్దిగా అటాచ్మెంట్ ఉంటుంది. అది కూడా ఏడుపు ఒక్కరోజే, 10 రోజులు ఏడుస్తుంటారా? నేను ఒకరింటికి వెళ్ళాను, ఆవిడ ఎక్కెక్కెక్కి ఏడిచిస్తున్నారు. ఆవిడ ఫస్ట్ డే శవాన్ని పెట్టుకుని, నేను 1/2 గంట కూర్చున్నాను, వచ్చేసాను. పరిచయం ఉంది, తెలిసిన వాళ్ళు. ఒక నెల తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ, స్వామీజీ వచ్చారా, రెండని కూర్చోబెట్టారు, ఎవరినో పిలిచి నీళ్ళు ఇవ్వండి స్వామీజీకి అన్నారు. సరే, ఏంటమ్మా ఏడవట్లేదు ఏంటమ్మా, ఆ రోజు అలా ఏడిచావమ్మా, ఆపండి అంటే కూడా ఊరుకోండి స్వామి, మీకేం తెలుసు, తలా తోకలేదు మీకు, మీకేం తెలియదు, ఆ బాధ మాకే తెలుసు అన్నారు. ఏడిచారు, ఇప్పుడు ఏడవట్లేదంటే ఊరుకోండి. ఎప్పుడు ఏడుస్తుంటామా? ఇదేంటి, అప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే మీకేం తెలుసండి అన్నావు, ఇప్పుడు ఎందుకమ్మా ఏడవట్లేదంటే మీకేం, ఇప్పుడు నాకేం తెలియదు,
అప్పుడు నాకేం తెలియదు అంటే నాకు ఎప్పటికీ ఏమీ తెలియదు అనమాట. నీ అభిప్రాయం ప్రకారం అంటే నీకే అన్నీ తెలుసు. అప్పుడు ఎందుకు ఏడ్చినట్టు, ఇప్పుడు ఎందుకు ఏడవమంటే ఏంటండి, ఎందుకు ఎప్పుడు ఏడుస్తావు ఏంటండి అంటే ఏంటి సినిమానా అంటే టైంకి ఏడుస్తావు అంతేనా? అంతే. వాస్తవాన్ని చూడండి ఒకసారి, అంతే. రోజు ఏడుస్తారు ఎవరన్నా, అయిపోయింది ఆ ఫ్రెష్నెస్ అంతే కదా. అప్పటికప్పుడు అంతే ఫినిష్. రోజు ఏడవం కదా, అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా రెండే వృత్తులు ఉన్నాయి. ప్రపంచాన్ని పడగొట్టేయండి, మిగతా అన్నీ తీసేయండి, ఒక్కసారి లోపల చూడండి. అహం వృత్తి, ఇదం వృత్తయః. ప్రకృతి అంతా లోపల ఉందండి. అవన్నీ రకరకాల వృత్తులు. స్వామీజీ, శ్రీపీఠం, ఇంకొక స్వామీజీ, ఇంకో పీఠం, గోదావరి, ఏనుగు, ఇలా ప్రకృతి మొత్తం అంతా ప్రకృతి లోపల. భర్త, భార్య, పిల్లలు, ఇళ్ళు, ఆస్తిపాస్తులు, పొలాలు, నగలు, వాహనాలు, పని మనుషులు, నా యొక్క స్థితి, ఇవన్నీ లోపల వృత్తులు అన్నమాట అన్నీ. కానీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, ఏమనుకోకండి. దశకంఠః, ఇలా 10 తలకాయలు ఉన్నాయి. 9 తలకాయలు దేనికో ఒక దానికి తగిలి ఉండాలి కదా. ఒక తలకాయ ఒరిజినల్గా ఉంటుంది. 9 తలకాయలు ఉన్నాయంటే ఈ 9 తలకాయలు ఇటువైపు తగిలి ఉండాలి కదా. మనం కూడా అంతే, దశకంఠులమే. ఎన్ని ఆలోచనలు, ఎన్ని వృత్తులు తగిలించుకున్న వాడికైతే 10, మనకు కోటాను కోట్ల తలకాయలు. ఏ తలకాయకి తగిలింది ఈ తలకాయలన్నీ? అహం వృత్తిమాశ్రితా. మనం కూడా రావణాసురులాగా ఇలా ఉంటుంటాం. లోపల ఆలోచించండి, ఇన్ని వృత్తులు తగిలించుకుని అలా తిరుగుతున్నాం మనం. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. రాముడు ఇన్ని తలకాయలు లేవు. ఎన్ని తలకాయలు రాముడికి? ఒక్కటే. ధర్మం ఒక్కటే, సత్యం ఒక్కటే. అధర్మమే 10 రకాలుగా ఉంటుంది, అసత్యమే 10 రకాలుగా ఉంటుంది. కాబట్టి మనకు ఇన్ని తలకాయలు ఉన్నాయనంటే మనం అసత్యంలో బ్రతుకుతున్నామంటే రావణాసురులమే. సత్యంలో బ్రతకడం మొదలు పెట్టావా నువ్వు రాముడివే. కాబట్టి ఇప్పుడు సత్యానికి అసత్యానికి యుద్ధం జరిగింది. రామరావణయోర్యుద్ధం, రామరావణయోర్యువ ఇవ. రాముడు సత్యం కనుక ఒక్కటే తలకాయ, వాడు అసత్యం, అందుకని అన్ని తలకాయలు. అధర్మం, అందుకని అన్ని తలకాయలు. అశాస్త్రీయం, అందుకని అన్ని తలకాయలు. రాముడు సత్యాత్మ, ధర్మాత్మ, సత్యసంధశ్చ. ధర్మాత్ముడు, సత్యసంధుడు రాముడు. కాబట్టి ఒకటే తలకాయ, రెండోది లేదు, భేదం లేదు, ద్వైతం లేదు. వాడి దగ్గర అన్ని ద్వైతము, విశిష్టాద్వైతాలు అన్నీ ఉన్నాయి. ఓహో, రకరకాలు వాడి దగ్గర ఉన్నాయి. రాముడెవరు? అద్వైతి. రాముడు అద్వైతి, ఒకటే, ఏకం సత్. వాడు ద్వైతి, విశుద్ధ మందినైనా బూడిచ్చేయగలడు. ఎందుకని? సత్యసంధశ్చ ధర్మాత్మా రామ, రామో విగ్రహవాన్ ధర్మ. చూడండి, నిజం ఒకటే మాట మీద ఉంటుంది. దానికి నిజానికి ఒకటే ఫేస్, అవునా? నిజానికి ముఖం ఒకటే, ఒకటే మాట నిజం. అబద్ధాలు ఎన్ని ముఖాలైనా మారుస్తుంది. కాబట్టి వాడు అబద్ధం, అసత్యం. 10 ముఖాలు ఉన్నాయంటే అసత్యం. రాముడికి ఒకటే ముఖం, సత్యం. కాబట్టి సత్యం అసత్యాన్ని నాశనం చేస్తుంది. సత్యాన్ని ఎప్పటికీ అసత్యం నాశనం చేయదు, కానీ చేస్తున్నట్లుగా బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, తనదన్నీ తీసుకెళ్ళిపోతుంది, అన్నీ పోతుంది. పోయినా కూడా సత్యము చెక్కు చెదరదు. చివరికి జయం దేనిది? సత్యందే. ఇక్కడ కూడా అహం వృత్తి, బాగా చూడండి. ఆ అహం వృత్తి, ఆ అహం వృత్తి మీదనే ఇదం వృత్తులన్నీ ఉన్నాయి. ఈ ఇదం వృత్తులన్నీ ఏమైపోతాయి? పడిపోతుంది. ఎప్పుడు? అహం వృత్తి పోతే. అసలు రావణాసురుడి యొక్క ఒరిజినల్ తలకాయ పోయిందనుకోండి, ఈ తలకాయలన్నీ ఉంటాయా? లేవు. అందుకనే ఈ వృత్తులన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? అహం వృత్తి మీద. అది ఒరిజినల్ తలకాయ. అది ఇక్కడ రమణ మహర్షి అంటారు, ఆ తలకాయనే తీసేరా, ఈ తలకాయలన్నీ ఇంక ముట్టుకోక్కర్లేదు. అసలు ఒరిజినల్ తలకాయ రావణాసురుడిదంటూ ఒకటి ఉంది కదా, దానికే కదా ఈ తలకాయలు వచ్చి అతుక్కుంటున్నాయి. అసలు ఆ తలకాయనే తీసేస్తే ఈ తలకాయలు ఎక్కడొచ్చి అతుక్కుంటాయి? లేదు.
కాబట్టి వీటి గురించి ప్రయత్నం చేయకు. ఇదం వృత్తుల్ని నువ్వేం ముట్టుకోకు. ప్రకృతిని పాడు చేసేద్దాం, ప్రకృతిని చంపేద్దాం, వద్దు. ప్రకృతిని చంపొద్దు. ఈ ప్రకృతి దేని వల్లనైతే ఇన్ని హావభావాలు చేస్తున్నాయో అదేంటి? అహం వృత్తి. అంటే లోపల అహం, నేను నేను అని స్పందిస్తున్నాడు కదా, వాడే. అందుకనే వాణ్ణి పట్టుకో, వాడి మూలాన్ని విచారణ చేయి. వాడెక్కడ నిలబడున్నాడు, వాడు దేని మీద నిలబడున్నాడు, వాడు ఏదై ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధేః వృత్తిరితి ద్వయం. ఆ నేను అనేటువంటి వాడు ఎవరు తెలుసండి? ఎవరో కాదు, వాడే స్వరూపం. కాకపోతే స్వరూపమై ఉండి అరూపంగా చూస్తున్నాడు, విరూపంగా ఉన్నాడు. వాడు స్వరూపం అయ్యుండి వాడు విరూపంగా ఉన్నాడు. విగతః రూపః. వాడు తేడాగా కనిపిస్తున్నాడు. ఎలాగా? నేను. ఆ నేను అన్నప్పుడు మనకు వెంటనే గుర్తించండి, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా లోపల కలిసిపోతాయి. నేను అన్న మాటకి నేను అనేటువంటిది లోపల ఒక్కసారి గుర్తెచ్చుకోగానే ఆ నేనుని మీరు ఒక్కసారి దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ఈ మాంసం ఎముకల గూడు కాదు, ప్రాణమయం కాదు, మనోమయం కాదు, విజ్ఞానమయం కాదు, ఒక్కసారి వాడిని ఊహించుకోండి వేరుగా. వీటన్నిటికంటే వేరుగా ఒక్కసారి చూడండి, ఊహించుకోవడం కాదు, దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళగానే ఆ నేనుకి ఉనికి కనపడదు, ఆ నేనుకి ఆ రూపం కనపడదు. ఆ రూపం లేనప్పుడు వాడు గిలగిలగిలగిలా ఆడిపోతాడు, వాడు దొరకడక్కడ. వాడిని ఎలా కనిపెట్టాలి అంటే వాడిని పట్టుకునేదానికి ఒకటే మార్గం, ఈ దేహం నేనే, ఈ మనస్సు నేనే, ఈ బుద్ధి నేనే, ఇంద్రియాలు నేనే, తనవి కానివన్నిటిని పెట్టుకుని నేను అనుకుంటుంటాడు వాడు. అప్పుడే వాడికి భావం, అదే మిథ్యా, అదే మాయా. తనది కాదు ఈ దేహం, తనది కాదు ఈ ప్రాణం, తనది కాదు ఈ మనోబుద్ధులు. కానీ ఆ నేను అన్నవాడు ఏం చేస్తాడు? అవన్నిటిని పెట్టుకుంటేనే వాడికి అక్కడ ఉనికి. అందుకనే వాడు లేస్తున్నాడు. ఏంటనంటే అహం, అహం అనేటువంటి స్పందన మొదలవుతుంది. మొదలైన స్పందనకి ఈ రూపం వచ్చేసింది. ఏది? దేహం, ప్రాణం, ఇంద్రియాలు, మనోబుద్ధులు, ఇవన్నీ నేను, ఇది నేను, ఈ శరీరం నేను అని తన యొక్క చైతన్యాన్ని ఇలా వ్యాపింపజేశాడు. వాడెవడండి? వాడినే మన శాస్త్రాలు అంటుంది ప్రతిబింబ జీవ. వాడే జీవుడు. వాడు ఎలా ఉన్నాడండి? వాడు ఏమిటి? వాడి శరీరం అజ్ఞానాన్ మానసోపాదే. వాడికి ఉపాధి ఏమిటి అక్కడ? అజ్ఞానం. వాడెక్కడున్నాడు? బుద్ధిలో ఉన్నాడు, వాడి స్థానం అది. కాబట్టి ఇంకెక్కడ వాడిని వెతక్కండి, బుద్ధి దగ్గరికి వెళ్ళండి, అంతర్ముఖత చెందండి, లోపలికి వెళ్ళండి. ఆ నేను 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 అని ఎక్కడైతే స్పందన జరుగుతుందో ఆ స్పందనని గుర్తించండి. అహం 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 అని స్పందన. ఆ అహం స్పందన దాన్ని కనుక మనం ముట్టుకోగలిగితే, దాన్ని కనుక మనం గుర్తించగలిగితే, అది ఆ గుర్తింపు వస్తే, అహం అనేటువంటి గుర్తింపు వేద్యమైతే, ఇంకక్కడ ఆ అహంని మీరు బాగా విచారణ చేయండి. దానికి ఏం రూపం లేదు, దానికి అసలు ఉనికి లేదు, దానికి భావం లేదు. దాని యొక్క చైతన్యం అంతా కూడా ఆత్మదే, ఆ స్వరూపందే, స్వరూప చైతన్యమే, దాని యొక్క ప్రతిబింబమే అది. ఎందుకండి అక్కడ ప్రతిబింబిస్తుందని అంటే, బుద్ధి పదునైంది కనుక అక్కడే ప్రతిబింబిస్తాడు పరమాత్మ. స్వచ్ఛేషు ప్రతిబింబవత్. దేహంలో, ప్రాణంలో, మనస్సులో అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ పరమాత్మ బుద్ధి ద్వారా మాత్రమే ప్రతిబింబం వ్యక్తమవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళాను, అక్కడ నా నీడ కనిపిస్తుంది, నల్లగా కనిపిస్తుంది, ఏం కనపడదు. అంతటా నా యొక్క ఇది నీడ కనిపిస్తుంది, కానీ నా స్వచ్ఛమైనటువంటి నా రూపం ప్రతిబింబం కావాలంటే ఏం కావాలి? అద్దం కావాలి. అలాగనే దేహంలో ఆత్మ ప్రతిబింబం ఉంది, ఆ చైతన్యత్వం ఉంది. ఇదిగో కదులుపుతున్నాను, చేస్తున్నాను, ఇదంతా ఆత్మ చైతన్యమే. ఇది గుర్తించండి, ఇది ఆత్మ చైతన్యమే. బయట చైతన్యమే, అక్కడ చైతన్యమే, అంతటా చైతన్యం వ్యాపించింది. ఈ దేహంలో కూడా అంతటా వ్యాపించింది. గుర్తించవచ్చు, కానీ దేహంలో గుర్తించడానికి కుదరదు, జడం, ఇది ఘనం. ఇది ప్రాణంలో గుర్తించలేం, మనస్సులోనూ గుర్తించలేం. ఎందుకని? సంకల్ప వికల్పాలు, చలనం. కానీ ఒక బుద్ధి మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకని? అద్దం లాంటిది బుద్ధి. ప్రతిబింబింపజేసే శక్తి బుద్ధికి మాత్రమే ఉంది.
అందుకనే మనల్ని అందరినీ బుద్ధిమంతుడు 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 అంటారు. అదొక్కటే. మనస్సు మనదే అయినా మనోమంతుడు అనరు, ప్రాణమంతుడు అనరు, దేహమంతుడు అనరు. ఏమంటారు? బుద్ధిమంతుడు. అందుకనే బుద్ధిలోనే ప్రతిబింబం అవుతుంది కనుకనే అక్కడే అజ్ఞానం ఉంది కనుక జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా మాత్రమే పరమాత్మని పొందగలవు. నాణ్యః పంథాయ నాయ విద్యతే. కర్మలు మనస్సు వరకు ఆగిపోతున్నాయి, కర్మలు ప్రాణం వరకు ఆగిపోతున్నాయి, కర్మలు దేహం వరకే పరిమితం. దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు వరకే కర్మల యొక్క ఆవశ్యకత. బుద్ధి దగ్గరికి వెళితే ఇక కర్మల యొక్క ఆవశ్యకత కాదు. ఏంటి? జ్ఞానం. కాబట్టి దేహము, ఇంద్రియాలు, ప్రాణం, మనసు ఇవన్నీ నాకు సహకరించాలి కదా సాధనకు. అందుకని వీటన్నిటిని పవిత్రం చేసుకునేదానికే కర్మలు చేయాలి. దేహేంద్రియ ప్రాణాలని, మనస్సుని నేను శుద్ధం చేసుకునేదానికే ఈ కర్మలు. కానీ ఒక్కసారి బుద్ధిని ఆశ్రయించి బుద్ధితో నా పని మొదలు పెట్టానంటే నాకు అవసరమేంటి? ఇంకక్కడ జ్ఞానం. కాబట్టి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఎందుకు ఈ జ్ఞానం కావాలనంటే అక్కడ జీవుడికి ఉపాధి ఏమిటి? అజ్ఞానాన్ మానసోపాదే. వాడి యొక్క దేహం ఏంటి? ఆ జీవుడిది. నేను అనేవాడికి ఏమిటి షర్ట్? అక్కడ అజ్ఞానం. ఇప్పుడు వాడిని కొట్టాలంటే ఏం చేయాలి? అక్కడ జ్ఞానం. జ్ఞానాసినాత్మనా. కాబట్టి ఇక్కడ శంకర్లు చాలా క్లీన్గా ఒక మాట అంటున్నారు. ఆత్మనః సచ్చిదం సచ్చ బుద్ధేహే వృత్తి ఇతి ద్వయం. ఈ నేను అనేవాడు లేవగానే చూడండి, లోపల నా భార్య, నా పిల్లలు, నా ఇళ్ళు, నా ఒళ్ళు, నా ఆస్తి, నా పాస్తులు, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, కారు తొడవాలి, వాడు వచ్చాడా డ్రైవర్, ఇవన్నీ లేస్తున్నాయి. బాగా చూడండి, ఇవన్నిటినీ వాడు ఒక్కొక్కటి లేపుతున్నాడా? లేకపోతే వాడు లేవగానే వాడి సన్నిధులు ఇవన్నీ లేచిపోయాయా? చెప్పండి. ఒక్కొక్కటి వాడు గుర్తు తెచ్చుకున్నాడా? నువ్వు నా భార్యవి కదా, ఓ సరే, ఓకే, వెరీ గుడ్, హనీ, ఫైన్. ఓ పిల్లలు మన పిల్లలేనా? వెరీ గుడ్. వీడికి ఎవడన్నా గుర్తు చేయాలా? లేకపోతే వీడేమైనా గుర్తు తెచ్చుకోవాలా? అవన్నీ అక్కర్లేదు. మెయిన్ స్విచ్ అనమాట. వాడు మెయిన్ స్విచ్ ఆర్పేస్తే బయట ఇక్కడ ప్రతి లైటు, ఫ్యాను, అవి ఇవి అన్నీ ఎలా ఆగిపోతున్నాయో చూడండి. అలాగనే వాడు పడిపోగానే ఇవన్నీ అలా పడిపోతున్నాయి, ఇవన్నీ కప్పబడిపోతున్నాయి. బాగా చూడండి, వాడు మెయిన్ స్విచ్ వేయగానే లోపల అన్నీ వెలుగుతున్నాయి. ఒక్కొక్క స్విచ్ వేయక్కర్లేదు, మెయిన్ తీసేసినట్టు. కాబట్టి వాడు పడిపోగానే అందరూ మూకుమ్ముడు. ఏమండి, రాత్రి ఆ నేను అనేవాడు పడిపోతే వీళ్ళందరూ ఎంతసేపు పడుతుంది పడిపోవడానికి చెప్పండి? ఇంతమందిని, ఈ ప్రకృతిని, తల్లి, తండ్రి, అన్నయ్య, మేనమామ అందరూ ఉన్నారు కదా లోపల, సమస్త ప్రకృతి లోపలుంది. అవన్నిటినీ వీడు పడుకోబెట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఒకవేళ వాళ్ళందరినీ బయట తల్లి, 2-3 పిల్లలు ఉంటే వాళ్ళని తిండి పెట్టి పడుకోబెట్టినట్టుగా ఇప్పుడు మనందరికి కూడా భగవంతుడు ఆ పని పెట్టాడు అనుకోండి. రాత్రి ఒరే అందరినీ పడుకోబెట్టిన తర్వాత నువ్వు పడుకోనంటే మన పరిస్థితి అసలు నిద్ర ఉంటుందండి? అసలు పొద్దుస్తమానం రాత్రి అంతా ఇదే పడుకోబెట్టడం, మళ్ళీ ఉదయం అయిపోతుంది, ఇంకా పడుకునేదండి, వెళ్ళిపోవడమే. మనం గూర్ఖా పని చేస్తాం, మనం కుదురుతుందా? కానీ ఇవన్నిటిని మొత్తం సమస్త ప్రకృతిని ఎంతసేపులో పడేస్తున్నారు రాత్రి. స్వామీజీ, సమస్త ప్రకృతి కాదు, ఏది నేను పడిపోగానే అవన్నీ పడిపోతున్నాయి అంతే. మళ్ళీ వాటన్నిటిని ఎంతసేపు పడుతుంది లేపడానికి? ఇక్కడైతే లేస్తుంటే లేరా, ఇంకొక 10 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత మళ్ళీ లేపారు, నువ్వు లేవరా, బా ఉండవే బాబోయ్ అంటారన్నమాట. కానీ లోపల ఎంతసేపు పడుతుంది ప్రకృతినంతా లేపడానికి? ఎంతసేపు చెప్పండి? ఇప్పుడేం మీరు పడుకొని ఉన్నారా? ఏంటి నాకు అర్థం కాదు. నిమిషమా? క్షణమా? మీరు ఇప్పుడు చెబితే నేను ఇంకొక విషయం చెప్తాను ముఖ్యమైనది, అందుకని కరెక్ట్గా చెప్పండి. ఒక్కళ్ళు చెప్పండి. కాలంతో పని లేదు అక్కడ. అది కాలంతో సంబంధమే లేదు. నేను లేవడం ఏంటి, అవన్నీ లేచున్నాయి, నాతో పాటే లేస్తున్నాయి. కాలంతో పని లేదు.
సరే, నేను పడుకునేటప్పుడు, నేను పడిపోయేటప్పుడు ఆ నేను, ఇవన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? ఆ గ్యాప్ ఏమిటి ఆ గ్యాపు? భార్య, భర్త, పిల్లలు, ఇవన్నీ ఏమైపోతున్నాయి? దేశంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, వస్తువులతో సంబంధం లేదు. చూడండి, నేను లేవగానే దేశ, కాల, వస్తువులు అనేటువంటి పరిచ్ఛిన్నతలు వస్తున్నాయి. నేను పడిపోగానే దేశ, కాల, వస్తువులు అనేవన్నీ పడిపోతున్నాయి. ఈ దేశం, కాలము, వస్తువులు, ఈ భేదాలన్నీ ఎప్పుడూ నేను లేవగానే. నేను లేవకపోతే దేశకాల వస్తువులే లేవు. మరి ఈ లేచేవాడు, పడిపోయేవాడు, బాగా చూడండి, వీడు సత్యమా? సత్యం అనే దానికి అర్థం ఏంటి? లేవడం కుదరదు, పడిపోవడం కుదరదు. మరి మన అనుభవం అదే కదా స్వామీజీ. మీరు బాగా చెప్పారండి. సూర్యుడండి పంచాంగంలో రాశారు స్వామీజీ 6:02 ఉదయిస్తారండి అని. మళ్ళీ చలికాలం కదండి 5:36 అస్తమిస్తారని పంచాంగంలో రాశారు స్వామీజీ. పంచాంగం మీరు నమ్ముతారా? ఎస్, నమ్ముతాను. సూర్యోదయం నమ్ముతారా? నమ్ముతాను. సూర్యాస్తమనం నమ్ముతారా? నమ్ముతాను. మరి ఇంకేంటి అనుమానం ఏంటి మీకు? సూర్యుడికి ఉదయం లేదు, అస్తమనం లేదు, ఇదేంటండి మీరు మళ్ళీ ఇది అంటారు? మీరే కదా అన్నారు. పంచాంగం రాసిన వాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి రాయలేదు, భూమిలో ఉండి రాశాడు. కాబట్టి ఉదయించడం, అస్తమించడం అనే క్రియలు భూమికే వర్తిస్తాయి. కానీ భూమిని దాటి పైకెళ్ళి చూస్తే సూర్యుడికి ఉదయాలు లేవు, అస్తమనాలు లేవు. అలాగనే నేను లేస్తున్నాను, నేను పడిపోతున్నాను, నేను ఉదయిస్తున్నాను, నేను అస్తమిస్తున్నాను ఉంది, అవన్నీ ఉన్నాయి. ఎప్పుడు? దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఈ స్థాయిల్లో చూస్తే. ఒక్కసారి వీటిని దాటి పైకెళ్ళి చూస్తే నా ఉదేతి నా అస్తమ్యేతి. అసలు వాడు లేవడు, వాడు పడుకోడు, వాడు నిత్య ప్రకాశక. అమ్మా, అయితే ఈ నేను మరి లేస్తుంది కదా, దాన్నే జాగ్రత్త అవస్థ. వాడు దేహాన్ని, ఇంద్రియాల్ని పక్కన పెట్టి మనోబుద్ధుల్ని పట్టుకుని ఊహించుకుంటాడు, ఆనందిస్తాడు, స్వప్నావస్థ. అక్కడ కూడా వాడు విసిగెత్తిపోయి చిచిచ్చి ఇది కాదు అనుకుని వదిలేస్తాడు, సుషుప్తి అవస్థ. కాబట్టి పడిపోయేది వాడు, అవస్థ సుషుప్తి వాడికి, స్వప్నం వాడికి, జాగ్రత్త వాడికి. కానీ నాకు జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. అందుకనే అవస్థాత్రయాతీత. వీడికి తీత. ఎవరికి? అహం, ఆ నేనుగాడికి తీత. నాకు అతీత. ఏ తీతలు లేవు. తీత అంటే ఏంటి? దురద. అందుకనే గోక్కుంటుంటాడు. కాబట్టి ఆ తీత ఎవరికి? నేనుకి. నేను అతీత, నాకే దురద లేకుండి బాబోయ్. శాంత చిదానందరూప శివోహం శివోహం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ అహం అనేటువంటి వృత్తి ఉదయించిన తర్వాత అది ఎలాంటిది తెలుసండి? ఇంచుమించు ఆత్మచైతన్యమే. ఎలాగా? నా ముఖం ప్రతిబింబం చూస్తే అద్దంలో, ఆ ప్రతిబింబానికి నాకు తేడా ఏంటండి? ఏమీ లేదు. నేను ఏ రంగులో ఉంటానో ఆ రంగులో కనిపిస్తుంది. నా ముక్కు ఎంతదో అక్కడ అంతే అన్నీ అంతే. బట్ తేడా ఏంటంటే, ఎప్పుడు తేడా అంటే, నాకు ఆకలేసింది అనుకోండి, అన్నం వాడికి తినిపించాను అనుకోండి, అది నేనే. అక్కడ అద్దం దగ్గర పెట్టామనుకోండి, వాడేమన్నా నోరు తెరుస్తాడా? తెరవడు. వాడేమన్నా మింగుతాడా? మింగడు. చూడండి, ఇక్కడ నేను కదిలితే వాడు కదులుతున్నాడు, ఇక్కడ నేను నోరు తెరిస్తే వాడు నోరు తెరుస్తాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఆకలేసి ప్రతిబింబం దగ్గర పెట్టామనుకోండి, తినదు, నేనే తినాలి కదా. కాబట్టి అక్కడ ఆ నేను అనేటువంటిది కేవలం ప్రతిబింబం మాత్రమే, దానికి ఏమీ లేదు. కానీ కదలికలన్నీ ఉన్నాయి. బాగా చూడండి, ఆ ప్రతిబింబం చచ్చిపోతుందే? ఆ ప్రతిబింబం పుడుతుందే? ఆ ప్రతిబింబం ఏమైనా ఏడుస్తుందే? ఎవడికి ఏడుపులు? వీడికి. ఎవడు పెడబబ్బులు? వీడు. ఎవడికి కావాలి ఇప్పుడు విభజన? వీడికి. దానికేం అక్కర్లేదు. అసలు అది మామూలు ప్రతిబింబం అంతే. అలాగనే ఆ నేను అనేటువంటిది కేవలం ప్రతిబింబం మాత్రమే.
ఆ నేను కూడా పడిపోవాలి. పడిపోవడం అంటే ఆ నేను కూడా అవగతమవ్వాలి. ఇది సత్యం కాదు, నేను అనేది కూడా సత్యం కాదు. అందుకనే రమణ మహర్షి అహమయం కుతో భవతి చిన్వత అయిపతత్యహం నిజ విచారణం. ఆ నేను అనేది పతతి, ఎక్కడ పడిపోతుందో అదే నిజమైన అస్మత్ ప్రత్యయ గోచరం. అఖండాత్మ చైతన్యం, మహాచైతన్యం అది. ఆ చైతన్యమే దేహము, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఈ ఇదం వృత్తులు, ఈ ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ సమస్తము ఆ అఖండాత్మ చైతన్యమే. కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యం ఏంటి? ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధో న జాత్వితి జీవ సర్వమలం జ్ఞాత్వా జ్ఞాత్వా ద్రష్టేతి ముహ్యతి. కర్తా ద్రష్టేతి ముహ్యతి అని పాఠాంతరం. జ్ఞాత్వా ద్రష్టేతి ముహ్యతి అని ఈ శ్లోకంలో ఆయన అంటున్నారు, ఆత్మనః విక్రియా నాస్తి. ఇప్పుడు ఆ నేను అనేది ఉంటేనే ఇదంతా, ఈ సృష్టి అంతా లేచినట్టు, అంతే కదా. ఎవడు లేస్తే ఉదయం ఇంకెవరు పట్టించుకోరు వాడిని, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వాడు లేవకపోతేనే అందరూ పట్టించుకుంటారు. ఏం చేస్తారు? పడుకున్నట్టే పోయాడండి, లేవలేదండి. వాడు లేస్తే ఇంకెవరైనా పట్టించుకుంటారా? ఆవిడ కూడా లేచారండి బాబు, ఉదయాన్నే లేచేసాడు, ఇంక మొదలైంది నాకు అనుకుంటుంది. లేవకపోతే వచ్చి ఓ పెడబొబ్బులు, అరుపులు. ఇది ఏంటండి సంసారం అంటే? ఏంటంటే ఇదే. వీడు లేస్తే విసుగు, లేవకపోతే ఏడుపు. ఇది ఏంటిది? వీళ్ళు లేచాడు అనుకోండి, మామూలుగా యథాప్రకారంగా లేచా ఏంటే సుబ్బు అన్నారనుకోండి, లేచాడండి బాబు, ఉదయాన్నే లేచాడు, శుభమా ఆత్మబోధకి వెళ్దాం అనుకుంటే ఇప్పుడే లేచాడు. చడి చెప్పుడు లేకుండా తలుపులు వేసుకుని వచ్చేద్దాం అనుకున్నాను, బయటికి లేచాడు. కాఫీ పెట్టమంటాడు, పేపర్ పట్టమంటాడు, నీళ్లు తోడమంటాడు, అయిపోయింది. ఇంకా అక్కడ ఆత్మబోధ అంతా అయిపోతుంది, సగం వెళ్ళిపోతుంది. ఆయన కూడా ఏదో కొంపలంటుకు పోయినట్టు కరెక్ట్గా 7:30 రాగానే ఆపేస్తాడు. ఆయనకి ఏం పని పాటుంది? మాకంటే పని పాటు అన్నిటినీ కూడా పక్కన పెట్టి వచ్చిన ఆయన 7:30కి ఎప్పుడు మానేద్దాం అన్నట్టుగా ఆయన వాచి ప్రకారం చూస్తున్నట్టుగానే ఉంటుంది తప్ప సరిగ్గా ఆపేస్తాడు ఆయన. ఇంకో అరగంట, ఒక 30 గంట చెబితే నష్టం పోయింది ఏంటి ఆయనకి అని ఇప్పుడు నేనే అనుకుని ఎక్కువ చెప్పుకోవచ్చాను కదా. మీరు అడగకపోయినా అలా పెట్టేశాను అనుకోండి, ఓహో మనం అనుకున్నట్టు స్వామీజీకి తెలిసిపోయిందనమాట. ఇక్కడ ఎవరో అలా అనుకుని ఉంటారు, ఆయనకి తెలిసిపోయిందని మీరు భ్రమపడుతుంటారు. ఎవ్వరు అనుకోలేదండి. ఒకవేళ మీరు అనుకున్నా నాకు తెలియదండి, నేను నిజం చెప్తున్నాను. నేనే ఊరికినే కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ఎక్కువ చెప్పుకునేదానికి అలా నా మీద పెట్టుకుంటున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ ఆ నేను అనేటువంటి వాడు లేస్తున్నాడు, సమస్తము లేచి కూర్చుంటుంది, ఓహో కొంపలంటుకుపోయినట్టు. ఇప్పుడు ఈయన లేవకపోతే దానికి ఏడుపే ఇంట్లో, అయ్య బాబోయ్ పడుకున్నాడండి, ఇంకా లేవలేదండి, ఊపానండి లేవలేదండి, తొక్కానండి లేవలేదండి, రకరకాల గిల్లాను గిచ్చాను లేవట్లేదండి. లేవకపోయినా ఏడుపే, లేచిన అయ్య బాబు లేచి కూర్చున్నాడండి బాబు, వీడు నా కర్మండి బాబు, అప్పుడే లేచాడు వీడు. కాబట్టి ఇప్పుడు ఆ అహం అనేటువంటిది లేస్తే, ఉదయిస్తే ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయి. అహం అనేది పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి. కాబట్టి ఇంకా వాటి గురించి పక్కన పెట్టండి, అవి విలువ కాదు. ఎవరిది విలువ? ఇప్పుడు అహం. వాడు ఉంటేనే ఇదంతా విలువ. అసలు వాడే లేదనుకోండి, ఎవరికి పెడతారు ఇవన్నీ? ఏమైపోతాయి ఇవన్నీ? లేనట్టే కాదు, లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించే సంపాదన కట్టలు గుట్టలు గుట్టలు కట్టలు కట్టలు గుట్టలు మూటలన్నీ పెట్టుకుంటున్నారే, ఏది ఒక్కటి కూడా వాడు పట్టుకుపోడు, వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు. ఏంటండి బాబు బరువు ఇదంతా ఎవడు మోసుకుపోతాడు ఎక్కడికి? ఒకవేళ అవకాశం ఇచ్చినవరే నువ్వు పట్టుకుపోన్నా కూడా ఒక్క పైసా కూడా మోసుకెళ్ళాడు వాడు. ఒక సూది, గుండు సూది కూడా పట్టుకెళ్ళాడు. ఇచ్చి చూడండి, అడిగి ప్రాణం పోయేవాడికి ఎవరో ఈ గుండు సూది ఇచ్చి పట్టుకెళ్ళు హాయిగా అని చెప్పండి, చేతిలో ఉండిపోతుంది. కానీ వాడు మటుకు పట్టుకుపోడు. ఎన్ని ఇక్కడ వదిలేయడమే మొత్తం. ఎందుకని? ఇదం వృత్తయ. రాత్రి పడుకున్నప్పుడే వదిలేస్తుంటే చచ్చిన తర్వాత ఇవన్నీ పట్టుకుపోతాడా? చెప్పండి.
టెంపరీగా పడిపోతున్నప్పుడే ఇవన్నీ వదిలేస్తున్నాం. పర్మనెంట్గా పడిపోయేటప్పుడు ఇవన్నీ పట్టుకుపోతాం, ఇంకా పర్మనెంట్గా వదిలేస్తాం. రాత్రిపూట టెంపరీగా వదిలేస్తాను. అందుకనే భగవంతుడు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు. రే దీన్ని అలవాటు చేసుకో, ఇప్పుడు టెంపరీగా వదిలేస్తున్నావు, ఇదే ఒకరోజు పర్మనెంట్గా వదిలేయాలి. ప్రిపేర్ అవ్వు, నువ్వు మానసికంగా రెడీగా ఉండు, వదిలేయాలి అని మనకు రోజు అలవాటు చేస్తున్నాడు ఆయన. మనం ఏంటంటే రోజు టెంపరీగా వదలడానికి ప్రిపేర్ అవుతున్నాం, కానీ పర్మనెంట్గా వదలాలి అని అంటే మటుకు మనసులో ఇప్పుడు అయ్య బాబోయ్ ఎన్ని వదిలేయాలా స్వామీజీ లోపల వస్తుంది చూసారా. అలా లోపల ఆ జ్ఞానం కలక్కపోతే మనం వదలలేము. మనం వదలకపోతే వాడు ఊరుకోడు. ఏం చేస్తాడు? పరపర 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 హృదయ గ్రంథులన్నింటినీ కోసి కోసి ఈడ్చుకుపోతాడు వాడు. అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, నేను రాను రాను అని పట్టుకుని అరుస్తుంటారు. మనం ఏం చేస్తాం? వేస్తాం ఒకటి, రాకపోతే పట్టి ఈడుస్తాం, ఈడిచి లాక్కుపోతాం, నార్మై అంటాం. వాడంతే. మనం కూడా రాము, అయ్య బాబాయ్ నా భార్య, అయ్య బాబాయ్ నా భర్త, అయ్య బాబాయ్ నా పిల్లలు, నా ఇళ్ళు, అయ్య బాబాయ్ నా డబ్బులు అనుకున్నారా? ఎక్కడెక్కడ తెగ నరకాలో వాడు తెగ నరికేసి లాక్కుపోతాడు వాడు. అంతే. నేను చెప్పేది సత్యమా కాదా నన్ను వదిలేయండి, మీరు ప్రశ్నించుకోండి. అవునా కాదా? ఒకవేళ మనం సంపాదించినవి మన వాళ్ళు, నా భార్య నా పిల్లలు అనుకున్నవి మనం పట్టుకుపోయాం అనుకోండి, వాళ్ళు వస్తారా? ముందు అడగండి. అసలు ఇప్పుడు మనం రెడీయే లాక్కుపోవడానికి, వాళ్ళని అడగండి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టారు బ్రహ్మాండంగా, ఏమిటి 5 కోట్లు పెట్టి కట్టామండి. ఒక్క ఇసుక ముక్క కూడా, ఒక ఇసుక రేణువు కూడా నీతో రాదు. అది రాదు. ముందు నువ్వు రెడీగా ఉన్నా అది రాదు. ఏది పట్టుకెళ్ళం కుదరదంతే. దట్ ఈజ్ నియతి ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎంత తేలికైపోతాను చూడండి. ఏది పోయినా ఏది వచ్చినా నాకు ఏది కాదు, ఏది నాది కాదు, వదిలేయాలి. ఆడుకుంటాం అంతే. చూసారా ఈ ఇసుక తిమ్మల మీద నది ఒడ్డున అన్నిటినీ వేపి అన్నీ వేసి కట్టుకుని ఆడుకుని అన్నీ చేస్తారు. లాస్ట్లో ఏం చేస్తాడు? ఎక్కి తొక్కేసి అని వెరకొడేసి పోతాడు అనమాట వాడు. అంతే. ఇది కూడా అంతే. ఆట, ఇదొక ఆట అంతే. ఆ స్థితిలో చూస్తే ఇదొక ఆట. అర్థమైందండి? ఇదొక మంచి ఆట, క్రీడ. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధేన జాత్వితి. ఆ నేను అనేటువంటి వాడు లేచిన తర్వాత ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయి. తర్వాత కాదు, లేవడమే ఇవన్నీ లేస్తున్నాయి. వాడు పడిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేయండి. ఈ అహం అనేటువంటి ఉన్నాడే నేను, వాడికి విక్రియ ఉంది. వాడు ఉదయిస్తున్నాడు, పడిపోతున్నాడు, లేస్తున్నాడు, పడిపోతున్నాడు. కానీ ఆ లేవడం పడిపోవడం ఎక్కడా? ఎక్కడ లేస్తున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు? బాగా చూడండి. ఎక్కడ? మీరే చూడాలి. అది ఎక్కడ లేస్తున్నాడో, ఎక్కడ పడిపోతున్నాడో వాణ్ణి పట్టుకోండి. ఈ విచారణ మొదలు పెట్టండి. వాణ్ణి పట్టుకునేదానికి మీరు సాధన చేయాలి, నేను కాదు. దానికి నేను చేస్తే పనికిరాదు. ఏంటి అది? ఎక్కడుంది? అది మీ లోపల. కాబట్టి ఎవరు పట్టుకోవాలి? మీరే. ఏమండి ఆపరేషన్ చేస్తే స్వామీజీ వాడు దొరుకుతాడా? సపోజ్ దొరుకుతాడు. ఎవడికి దొరుకుతాడు? ఆపరేషన్ చేసిన వాడికి దొరుకుతాడు, నీకు దొరకడు. ఎందుకు? నువ్వు అలా పడి ఉంటావు. కాబట్టి ఆపరేషన్ ఏం చేయకు. ఇవన్నీ ఉంటాయి. ఏమంటే ఆపరేషన్ చేస్తే వాడు దొరుకుతాడేమో. సపోజ్ ఊహిద్దాం ఒకసారి, ఆపరేషన్ చేస్తే వాడు దొరుకుతాడు అనుకుందాం. ఎవడికి దొరుకుతాడండి? డాక్టర్కి దొరుకుతాడు, చేసిన వాడికి. బుర్ర పగలగొట్టిన వాడికి దొరుకుతాడు. నీకేం ఉండదు కదా, నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు పడి ఉంటావు అక్కడ. ఇంకోటి చూడండి, దొరకను వాడికి కూడా దొరకడు. ఎందుకని? బుర్ర పగలగొట్టడం ఏంటి? ఇది ఓపెన్ చేస్తే వాడు పోతాడు అక్కడ. ఇంకా ఓపెన్ అయిన క్షణమే వాడు వెళ్ళిపోయాడు, అంతే. దీన్ని ఓపెన్ చేయకండి సుమి. కుండ పగల కొడితే మట్టి దొరుకుతుందా? ఊరు పిచ్చివాడా, కుండ పగల కొడితే మట్టి దొరకడం ఏంట్రా? కొండే మట్టి, బంగారు కొండ. నీకు అర్థం కాకపోతే మట్టి కొండ, ఆ కొండే మట్టి. దాన్ని పగలగొట్టి మట్టిని చూస్తానంటే హిరణ్యకశిపుడివా నువ్వు? మట్టి ఎక్కడుందిరా? కొండ. దీన్ని పగలగొడితే మట్టి వస్తుందా? ఊరు నానా, మట్టి పగలగొట్టకు, ఇందుగలదు అందు లేదని సందేహము వలదు. మట్టి సర్వోపగతంబు ఎందెందు వెదకి చూచిన నందందే గలదు. ఈ మట్టి నువ్వు ఏది ముట్టుకుంటుంది మట్టే. మళ్ళీ పగలగొట్టడం ఎందుకు నాన్న? కాదురా, ఇది కొండ. హే పిచ్చి నాన్న, ఇది మట్టి.
అలాగనే ఆ అహం అనేదాన్ని మీరే విచారణ చేయాలి. దాన్నే ఆత్మవిచారణ అంటారు. ఆత్మవిచారణ ఎవరికి వాళ్ళు చేయాలి తప్ప, మా గురువుగారు చేసుకుంటారులేండి, అన్నీ ఆయన మీద పెట్టేశాను, ఇంకా అన్నీ ఆయన చూసుకుంటారండి. ఇదేంటిది? ఇది ఇప్పుడు మన ఇంట్లో బ్రహ్మగారు వస్తే, పంతులు గారు వస్తే ఆయనకి ఏం చేస్తాం? మదర్థం భవంత కుర్వంతు వరుణిస్తాం, ఇంకా ఆయన చేసుకుంటూ పోతాడు. ఆ కర్మలన్నీ ఆయన కర్మది. అలాగని ఇక్కడ కూడా అండి మా గురువుగారికి అప్పచెప్పేసామండి అన్నీ, ఇంకా ఆయనే పడతారండి. ఇంక అదేంటిది? అవన్నీ బాహ్య కర్మల వరకే. కానీ ఆత్మవిచారణ ఎవరు చేయాలి? మీరే. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానమవసాధయేత్. అసలు ఆ స్థాయిలో గురువు కూడా నీ కేవలం ప్రమాణాన్ని అందించడం వరకే గురువు. గురువు ఎంతవరకు? ప్రమాణాన్ని అందించడం వరకే. చూడండి, అగ్గిపెట్టి పుల్లని తీసుకుని గీసిన తర్వాత అగ్గిపుల్ల వెలిగిందనుకోండి, అగ్గిపెట్టి అవసరం ఏంటి? అయిపోయింది అంతే, జోబులో పెట్టుకోవడమే. ఆ పుల్ల వెలిగింది కదా, దాన్ని అలా తీసుకెళ్ళి వెలిగించుకుంటూ క్యాండిలో దేన్నో దీపాన్ని వెలిగించుకుని వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే. ఆ గురువు శాస్త్రం ఎంతవరకు? నీ లోపల నువ్వు విచారణ చేయడానికి కావలసిన ఆంతరంగికంగా ప్రిపేర్డ్నెస్, ఆ భూమిక ఏర్పాటు చేస్తారు. తర్వాత చేయవలసిందంతా ఎవరిది? మనది. పని మనది. అర్థమైందే? ఎవడో ఒక అతను అన్నాడట, ఏమండి మామగారు ఎంత గొప్పవారండి, ఇంత చక్కటి అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చారు, పిల్లల్ని కూడా కనిచ్చే అవకాశం ఏదన్నా అక్కడి నుంచే చూసి పంపిస్తే బాగుండు కదా, నాకు ఈ కష్టం ఎందుకు అన్నాడట. చూడండి, మీరు అమ్మాయిని ఎలాగో ఇచ్చారండి, పిల్లల్ని కూడా కనిపించేసి పంపిస్తే బాగుండు కదా అన్నాడు. ఇది ఎవడన్నా అంటాడన్నమాట? అది కూడా నాకు ఆ శ్రమ లేకుండా ఉండు కదా అన్నాడట. ఇలా ఎవడైనా అంటాడా లోకంలో? ఇలా అన్నట్టే ఉంటుంది. గురువుగారు ఈ పని కూడా మీరు చేసేయండి, ఆత్మవిచారణ కూడా మీరే చేసేసి మాకు అప్పుడు ఆత్మను పట్టుకొచ్చి మా నెత్తినెట్టండి. ఇంటి పెడతాం, నెత్తినెట్టడానికి ఇదేమన్నా కొండ, ఇదేమన్నా బండ? మీరే ఆత్మవిచారణ అన్నీ చేసేయండి, పరీక్షలన్నీ మీరే రాసేసి మార్కులన్నీ అన్నీ వేసేసి మీరే పట్టుకొచ్చి మా నెత్తిన పెట్టండి. ఇదేంటి? ఇది ఎలా కుదురుతుంది? ఇది నీది, నీవై ఉన్నావు, నువ్వే విచారణ చేయాలి అంతే. కాబట్టి ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధో న జాత్వితి జీవ సర్వమలం జ్ఞాత్వా కర్తా ద్రష్టేతి ముహ్యతి. ఆ జీవుడు ఎవరైతే అహం ఉన్నాడో వాడు లేచిన తర్వాత వాడు ఏమైపోతున్నాడు? వాడి నిజస్వరూపాన్ని గుర్తించకపోవడం వల్ల జీవ సర్వమలం జ్ఞాత్వా, సర్వమలాలు అంటే అజ్ఞానం అనేటువంటి ఉపాధి వాడికి అంటుకొని ఉండడం వల్ల, వాడి నిజస్వరూపం వాడికి తెలియకపోవడం వల్ల వాడు ఏం చేస్తున్నాడు? కర్త జ్ఞాత్వా, భోక్త, కర్త, అహంకార, అహం కర్త, నేనే చేస్తున్నాను, నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. నిజమే, వాడు రావడం వల్లే ఇవన్నీ ఉన్నాయి, అసలు వాడు లేకపోతే ఈ సమస్య లేదు కదా. అర్థమైందా? ఇక్కడ ఎవడో ఒకటి సమస్య సృష్టిస్తున్నాడు అనుకోండి, ఊరినే దగ్గడం, ఊరినే లేవడం, ఆ కుర్చీలెట్టి లాగడం, ఏదో మాట్లాడేయడం చేస్తున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటాం. వీడు వస్తేనండి బాబు సమస్య, అసలు ప్రశాంతంగా జరగనివ్వడండి క్లాసు. వాడు రాలేదనుకోండి, ఏమీ లేదు. అలాగనే లోపల వాడు లేస్తున్నాడు, నేను అహం, వాడు లేస్తేనే ఇవన్నీ లేచి కూర్చోవడం, ఇవన్నీ గందరగోళాలు ఇవన్నీ మొత్తం తిరుగుతున్నాయి, గిర్రని తిరుగుతున్నాడు, తిప్పేస్తున్నాడు ఇలాగా. అసలు వాడు పడిపోతే ఇవేవి లేవు. దుఃఖం లేదు, సుఖం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, భయం లేదు, కామం లేదు, క్రోధం లేదు, అది ఏ వృత్తి లేవు, అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. వాడు లేవడం అన్నిటినీ లేపి కూర్చోబెట్టి గిరగిరగిరగిర తిప్పుతున్నాడు. వాడెవడు? జీవ సర్వమలం జ్ఞాత్వా. ఎందువల్ల వాడు అలా చేస్తున్నాడు? అజ్ఞాన ఉపాధి, వాడి నిజస్వరూపం వాడికి తెలియట్లేదు. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ అహం అనేది ఇక్కడ ఉంది, ఇదంతా ఇదం వృత్తులు. వాడు ఇలా వెళితే జీవుడే. బాగా చూడండి, వాడు కనుక ఒక్కసారి కిందకు చూశాడా, నా స్వరూపం ఏమిటి, నేను దేని మీద నిలబడున్నాను, నా యొక్క ఆధారం ఏంటి, నా స్థితి ఏంటని ఒక్కసారి తన లోపలికి తానే చూసుకోవడం మొదలుపెట్టాడా, ప్రపంచాన్ని తొలగించక్కర్లేదు, అవన్నీ విలీనమైపోతాయి, పడిపోతాయి, అన్నీ పడిపోతాయి. భార్య పడిపోతుంది, భర్త పడిపోతున్నాడు, పిల్లలు పడిపోతున్నారు, సమస్త ప్రకృతి అందులో ప్రశాంతమైపోతుంది. ఏముంది అక్కడ? ఏముంది? సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నైహ నానా అస్తి కించన. అర్థమైందా? ఆ సన్మాత్రమే ఉంది, ఇంకేదీ లేదు.
సత్యమైన తత్వం మాత్రమే ఉంది, అందులోనే ఇవన్నీ కూడా లేవు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ రాలేదు, వీడు లేవడం వల్ల ఇవన్నీ వచ్చేసాయి అంతే. అసలు వీడే లేకపోతే ఇవేవీ లేవు. కాబట్టి ఆ నేను, అది జ్ఞానం ఒక్కటే ఆ జీవుణ్ణి పవిత్రం చేస్తుంది. అందుకనే జ్ఞానం పరమ పవిత్రమైంది. సరే స్వామి, అసలు ఈ భ్రాంతి ఎందుకు వచ్చిందంటారు? వాడైతే సత్యమైన ఆత్మ కదా, ఆ నేను అనేవాడు, వాడి ప్రకృతి కాదు కదా. మరి ఎందుకు వచ్చిందంటారా ఆ భ్రాంతి వాడికి? ఎందుకు వచ్చిందా? రజ్జు సర్పవదాత్మానం జీవో జ్ఞాత్వా భయం వహేత్ నాహం జీవః పరాత్మేతి జ్ఞాతశ్చే నిర్భయో భవేత్. ఇంతవరకు ఆయన ఈ ఎగ్జాంపుల్ ముట్టుకోలేదు. నేను వీలైనంత వరకు ముట్టుకోకుండా కూర్చున్నాను. ఎందుకంటే అందరూ రజ్జు సర్పం రజ్జు సర్పం రజ్జు సర్పం తోమేశారు, పామేశారు. అసలు ఆ భ్రాంతి మనకు ఉందో లేదో కానీ కల్పించి మరీ దాన్ని తోమారు, మనకు పులివేసి మరీ తోమారు. కానీ మామూలుగా మనం ఏమనుకుంటాం తెలుసా? రజ్జు ఉంది, కానీ మనం చూసేది దేని చూస్తున్నాం? సర్పభ్రాంతి. అయిపోయింది ఉపమానం. అవ్వలేదండి. ఆ ఉపమానం మీద గంటన్నర చెప్పుకోవచ్చు. అది వేదాంతానికి ప్రధానమైనటువంటి భూమికనిస్తుంది, ప్రమాణం అది. రజ్జు సర్పం ఈ పక్కన పెడితే అసలు ఆ ఉపమానంలో కీలకమైన ఒక మర్మం ఉంది, అంశం ఉంది. అది అర్థమైతే అసలు ఆ ఉపమానం ఎందుకు వాడారో మీకు అర్థమవుతుంది. మామూలుగా మనం ఏంటి, రజ్జు సర్పం అంతే. రజ్జుని సర్పంగా చూస్తున్నాం, అది భ్రాంతి. అయిపోయింది. సర్పదృష్టి పోతే రజ్జు దర్శనం అవుతుంది, నీకు ఇంకేం భయం బాధ బెంగ ఏం ఉండదు. అంతవరకు వణికావు, భయపడిపోయావు, చెమటలు పట్టాయి, పరుగులు తీస్తావు అనుకున్నావు, నువ్వు కదిలితే అది ఎక్కడ లేచి పొడుస్తుంది అనుకుని నువ్వు కదలట్లేదు, అలా నిలబడిపోయావు. అది అలా నిన్ను చూస్తుంది, నువ్వు అలా చూస్తూ ఉండిపోయావు. ఎవరో వచ్చారు, అలా లైట్ వేశారు, సర్పం పోయింది, రజ్జు ఉండిపోయింది. అలాగనే ఇక్కడ కూడా జీవుడు కూడా, నేను జీవుణ్ణి అహం, ఆ అహం అహం అనేటువంటి ఆ నేను నేను జీవుణ్ణి అనుకున్నాడు. ఎందుకని? అజ్ఞానాన్మానసోపాదేహే. కానీ ఒక్కసారి ఆ పరతత్వాన్ని లైట్ జ్ఞానం పడినప్పుడు, అక్కడ లైట్ వేయగానే సర్పం ఎలా పోయిందో, ఇక్కడ వాడి జ్ఞానోదయం అవ్వగానే శాస్త్ర ప్రమాణము గురువాక్యాలు వాడికి లోపలికి వెళ్ళి ఆ ప్రచోదనమైంది లోపల. ధియో యో నః ప్రచోదయాత్. ఆ లోపల బుద్ధి ప్రచోదనమైంది, వెలుగొందింది ఒక్కసారి. ఆ జ్ఞానంలో, ఆ అనంతశక్తి స్వరూపంలో వాడి యథార్థ స్వరూపం బయటపడింది. అప్పుడు ఇంకా ఆ జీవత్వం అనేది తొలగింది. ఏం మిగిలింది అక్కడ? తాను తానై ఉన్నాడు. ఉపమానం అయిపోయింది. కానీ నేను అవగొట్టను. ఇది చాలా గూఢమైన నిగూఢమైన ఉపమానం. ఇక్కడ మీరు బాగా పరిశీలన చేయండి. రజ్జు అంటే తాడు, దాని మీద ఇప్పుడు మనం సర్పాన్ని చూస్తున్నాం. నాకు ఒక్క మాట చెప్పండి, తాడు ఇంత మందంగా ఉంది కదా, ఆ తాడు పైన సర్పం వచ్చి కూర్చుందా? సర్పం ఎక్కడికి వచ్చింది? తాడు పైన ఉందా? లేకపోతే తాడంతా సర్పం అయిపోయిందా? చెప్పండి. తాడు పైన సర్పం కూర్చుందా మనకు సర్పంగా కనిపించినప్పుడు భ్రమతోటి? లేదు రజ్జువే పాము అయిపోయిందా? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రజ్జువే పాము అయి ఉంటే ఇంకా పాము పోదు ఎప్పటికీ. ఏమండి, రజ్జు పాములా కనిపిస్తుందండి, రజ్జు పాము అయిపోయిందండి. పాము అయిపోతే ఇంక అది పామాయిలే, ఇంక ఏ ఆయిల్ పూసినా అది పోదది, పాముగానే ఉండిపోతుంది. రజ్జు పాముగా మారలేదు. ఇక రెండోది, రజ్జు మీద పాముంది, మీద లేదు. మరి పాము కనిపిస్తుంది కదా, అది నీ దృష్టి దోష, భ్రమ ఇక్కడ. అయితే ఇప్పుడు బాగా గుర్తించండి, ఇంకొక అడుగు ముందుకెళ్దాం. ఇప్పుడు సర్పము అని ఏదైతే మనం ఆ సర్పానికి ఉనికి ఉందో, ఆ ఉనికి బాగా చూడండి, అది పోదు.
ఆ తాడుని మనం కంటితో తాడుని చూస్తున్నాం, కానీ లోపల ఏమిటి మనకు? పాము. లోపల పాము. కళ్ళు కూడా ఏంటంటే తాడు దగ్గరికి వెళ్ళింది. కళ్ళు చూస్తుంటే మనసు అనేది కళ్ళు నీకు తెలియదు, బుద్ధి లేదు, ఊరుకో, అది పాము అని మనసు చెప్పడంతో కళ్ళు కూడా ఇంకా తాడుని ముట్టుకోవట్లేదు. కళ్ళు తాడు యొక్క ఆ ఉపరితలం దాకా వెళ్ళిపోయి అలా అయోమయం గందరగోళం అయిపోతుంది. అయ్యో నా మనసు చెప్పింది ఇంకా అదే పెద్దది నాకంటే, అది చెప్పినట్టు నేను వినాలని ఆ కళ్ళు కూడా ఇంకా తాడుని చూడడం మర్చిపోయింది. చూడండి, మొట్టమొదటి దర్శనంలోనే నిజంగా చెప్పాలంటే కళ్ళు తెరిచినప్పుడు మనసు చెప్తే నష్టం ఏంటి? మనసు 100 చెబుతాయి. నీ కళ్ళు ఎక్కడికి పోయింది? కళ్ళు సరిగ్గా తెరిచి చూడొచ్చు కదా. నిజమే స్వామీజీ, కానీ ఇంకా అసలు నేను చూస్తున్నానండి అంటే నేను అది చూస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఏమైపోయిందా? ఏమైంది? ఎక్కడికి పోయింది నీ కళ్ళు అంటే? స్వామీజీ నేను మెల్లగా, స్వామీజీ ప్రశాంతంగా నేను చూస్తున్నానండి, కంటితోనే చూస్తున్నాను. మరి నువ్వేం చూస్తున్నావు అక్కడ? పావునండి. మరి నీ కళ్ళు ఎక్కడికి పోయిందిరా? స్వామీజీ నేను కళ్ళతోటే చూస్తున్నానండి, అది నేను కళ్ళేం మూసుకోలేదండి, కళ్ళతోటే చూస్తున్నానండి. నువ్వు కళ్ళతో చూసింది ఏంటి అంటేనండి తాడునే. మరి పాము ఎందుకు కనిపించింది నీకు? నాకు అదే అర్థం కావట్లేదండి. ఆ అర్థం కాకపోవడమే అజ్ఞానం, భ్రమ. అర్థమైందా మీకు ఇప్పుడు? అది అర్థమైతే, నాకు అర్థం కాలేదు అనేది అర్థమైతే అప్పుడు సాధన చేస్తాం. అసలు అర్థం కాలేదు అనేదే అర్థం కాలేదనుకోండి, నమస్కారం, వెళ్ళిపోవడమే హాయిగా. నాకు అర్థం కాలేదండి, అది ఎందుకోనండి అని సాగదీస్తాను చూసారా, హరస్వ దీర్ఘప్లుతాలు పెట్టి. అండి అది తాడండి, పాము కాదండి అంటాం. సాగదీయక్కర్లేదు. ఆ సాగదీసే తాడుని పాముగా చేసుకున్నాం మనం. ఇంక మళ్ళీ సాగతీతెందుకు? కాబట్టి ఇక్కడ శ్రద్ధగా చూడండి. ఆ సర్పము అనేది నాకు కనిపిస్తుంది చూసారు, లోపల కనిపించట్లేదు, అనిపిస్తుంది. మనసుకు కనపడదండి, అనిపించడమే మనసుకి. అది ఆ మనసు ఏం చేసింది? కంటిని కూడా, దృష్టిని కూడా అది అడ్డుకుందనమాట. అసలు కళ్ళు ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఉన్నట్టు చూడాలి కదా. ఇప్పుడు ఇదేంటి? వాచ్. ఏమైనా అనుమానం ఉందా మీరు? ఇంకో దీన్ని ఏమైనా అనుకుంటారా? అనుకునేదానికి లేదు. ఇది ఎవరు? పరిపూర్ణానంద. వేరే అనుకునేదానికి ఉందా? లేదు. మీ కళ్ళు స్పష్టంగా చెప్తుంది. కానీ మీ మనస్సు ఏం చేసింది? ఆ కంటిని కూడా ఇడియట్, నేను చెప్తున్నాను అది పామది, భ్రమ కల్పించింది. దీనికి ఇంకో కారణం ఉంది సుమి. కేవలం మనస్సే ఇలా చేయలేదు. ఈ మనస్సు ఇలా అనడానికి, కళ్ళు తాడును చూస్తున్నా పాముని అది కూడా నిర్ధారణ చేసుకునేదానికి, వీడు వణికిపోవడానికి, భయపడ్డానికి, చెమటలు పట్టడానికి, బెంగెట్టుకునేదానికి, కళ్ళు తిరిగిపోతుంది అనుకునేదానికి, అన్నిటికీ కూడా మూల కారణం ఏం తెలుసా? చీకటి. బాగా చూడండి. ఆ చీకట్లో నాకు ఒక పదార్థం కనిపించింది. ఆ పదార్థం ఇది తాడేమో అనుకునేలోపే నా భ్రమ వచ్చేసి నాకు పాము కింద చేసింది అంతే. రజ్జు జ్ఞానానికి బదులు సర్పభ్రాంతిని నాకు చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? భయపడిపోతున్నాను, వణుకుతున్నాను. ఎవడో వచ్చాడు, లైట్ పట్టుకొచ్చాడు, వేశాడు. ఈ అంశాన్ని అర్థం చేసుకోండి. ఎవడో వచ్చాడే వాడే గురు, లైట్ పట్టుకొచ్చాడే అదే శాస్త్రం. కాబట్టి గురువు వేదాంత వాక్యాదిషు సత్యబుద్ధి అవధారణ శ్రద్ధ. వాడు లైట్ పట్టుకు రాకుండా వచ్చి నిలబడ్డాడు అనుకోండి, చాలా ఇబ్బందే, కష్టమే నేను ఒప్పుకోవడం. ఏమంటే మీరు వెళ్ళకండి బాబాయ్ అని వీడిని పట్టుకు లాగుతాం మనం. లైట్ ఒక్కటే రాదు మనిషి లేకుండా, అలా వచ్చేస్తుంది. లైట్ ఏమైనా ఊక్కుంటూ రాదు. కాబట్టి గురువు శాస్త్రము వేరు కాదు. గురువే శాస్త్రము, శాస్త్రమే గురువు. కాబట్టి దాని మీద ఎప్పుడైతే ప్రకాశం పడిందో వెంటనే ఏమండి పాము పోయిందండి. ఓరి పిచ్చివాడా, ఉంటేగా పోవడానికి, ఉందా? లేదు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకెళ్దాం. ఇంకొక అడుగు, ఇంకెక్కడికి వెళ్తామండి బాబు? వెళ్ళాలి. ఇంకొక అడుగు వేద్దాం మనం. ఏం తెలుసా? మీ లోపల ఏదైతే పాము
అనే వృత్తి ఉందో గుర్తించండి. దాన్ని గుర్తించింది ఎవరు? నేనే. ఆ పామును గుర్తించినప్పుడు భయపడిపోయి వణికిపోయి ఏడ్చి గందరగోళం చేసింది ఎవరు? నేనే. ఇప్పుడు అది పోయింది, రజ్జు కనిపించింది. ఇప్పుడు ఆ భయం పోయింది, ఇబ్బందులు పోయాయి. ఏవండి, తాడు వచ్చండి నా భయాన్ని పోగొట్టిందండి. తాడు రావడం వల్ల నీ భయం పోలేస్తుమి. అలాగైతే ఎప్పుడు ఎవడికి భయం కనిపించినా తాడుని చూపించాలి లోకల్లో. ఎప్పుడు ఎవడు దేనికి వణికిపోతున్నా తాడుని చూపించాలి. అంతేనా? లోకల్లో భయం పోవడానికి, వాడి వణుకు పోవడానికి, వాడి ఇబ్బందులు పోవడానికి, వాడి కష్టాలు పోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు మనం తాడు చూపించాలి. రజ్జు వల్ల వాడి భయం పోలేదు, గుర్తించండి. రజ్జు వల్ల వాడికి సంకటం పోలేదు. దేనివల్ల పోయింది? ఏమీ లేదు, సింపుల్, ఒకటే. భ్రాంతి ఉన్నంత వరకు ఇవన్నీ, దీని రియాక్షన్స్ అంతా దేనిది? భ్రాంతిది. మూలం ఏంటి? అజ్ఞానం మూల కారణం. ఈ సమస్త సంసారాలకి మూల కారణం ఏంటి? అజ్ఞానం. తాడు రావడం వల్ల, పాము పోవడం వల్ల కాదు. ఈ అన్ని అనర్థాలకి కారణం ఏంటి? అజ్ఞానం. అది పోయిన క్షణంలో ఏమీ లేవు ఇంకా. అర్థమైందా? ఇక్కడికి సడన్గా కంపు వచ్చేసింది, దుర్గంధం. అర్థమైందా? ఏంటి 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 అని చూసాం. వాసన మొత్తం దుర్వాసన పాకేసింది. ఏంటా అని చూసాం. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, చిచ్చి ఏది కాదు, బయట ఏం వాసన లేదు, పోనీ ఏదో అనుకుంటామంటే కాదు, ఆ దుర్వాసన. బయటికి పంపాను, ఏం లేదంటే బయట బాగానే ఉందన్నారు. లోపలికి వస్తే కంపు, దుర్వాసన. అప్పుడు నాకు అనిపించింది, ఎవడో మహానుభావుడు వచ్చేటప్పుడు దేన్నో తొక్కిచ్చాడండి అనగానే వెంటనే అంతవరకు వాసన లేనటువంటిది ఎవడు రాగానే ఆ వాసన వచ్చిందో ఆ వ్యక్తి వెంటనే కిందకు చూసుకుంటాడు ఒకసారి. వాడి చెప్పులకు అంటుకుని ఉంటుంది. దుర్గంధాన్ని ఇచ్చేటువంటి మలం ఏదో అంటుకుని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ వాసన పోవడానికి ఏం చేయక్కర్లేదు, వాడిని పంపేయడమే బయటికి. వాడిని పంపేయడమే. వాడు పోతే ఆ వాసన, దుర్వాసన వాడితో పాటు పోతుంది. అలాగని ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? వాసన పోగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. వద్దు. దేనివల్ల అయితే అది వచ్చిందో దాని కారణాన్ని తొలగించాలి, కార్యాన్ని ముట్టుకోక్కర్లేదు. కాబట్టి భ్రమ అజ్ఞానం సర్వ సంసారస్య కారణం. ఆ అజ్ఞానం ఉంది లోపల ఎవరికి? అహం అహం అహం. నేను జీవుణ్ణి, నా ఉపాధి ఈ దేహం నాది, నేను ఇందులోనే ఉన్నాను, నేను ఇంకెంతటా లేను, ఇదిగో అనుకుంటూ ఆడుకుంటూ రాత్రి అయితే పడిపోయి మళ్ళీ ఉదయం లేచి వీటన్నిటిని పెనవేసుకుని వ్యవహారం చేసి మళ్ళీ రాత్రి పడిపోయి మళ్ళీ లేచి ఇలాగ చచ్చేదాకా ఈ పనులు చేస్తూ మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఈ పనులన్నీ చేయడం, పోగు చేసుకోవడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోగు చేసుకుంటూ బ్రతకడం, పుట్టడం, మేలుకోవడం, పడుకోవడం, రాత్రి ఎన్ని చేసుకోవడం. ఇలాగా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. దీనికి ఎక్కడ ఎండింగ్? ఎప్పుడు? ఆ నేను అనేటువంటి వాడిని సరిగ్గా విచారణ చేసి ఆ అజ్ఞానం అనేటువంటి మూల కారణాన్ని తొలగించగలిగితే, ఆ భ్రమ తొలగితే, ఆ అజ్ఞాన నివృత్తి అయితే ఇది లేదు ఇక్కడ. మరండి ఆ అజ్ఞాన నివృత్తి ఎలాగండి? ఎలాగిది వెళ్ళిపోతుంది? జ్ఞానం. ఇక్కడ రజ్జు సర్పవద ఆత్మానం జీవో జ్ఞాత్వా భయం వహేత్. నాహం జీవ పరాత్మేతి జ్ఞాతశ్చేన్నిర్భయో భవేత్. ఆ జీవత్వం తొలగి వాడి యథార్థ స్వరూపం బయటపడ్డప్పుడు వాడేంటి? సమస్త సంసారము కూడా పోతుంది. అందుకనే బ్రహ్మసూత్రాలకి శంకరులు వారి అధ్యాస భాష్యం రాస్తూ అస్య అనర్థహేతో ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే. ఈ సమస్త వేదాంత శాస్త్రముల యొక్క ఈ సూత్రీకరింపబడ్డటువంటి భాష్యాన్ని ఎందుకు మొదలు పెడుతున్నాము అనంటే అనర్థహేతో ప్రహాణాయ. ఇన్ని అనర్థాలకి మూలం ఒకటి ఉంది. ఏంటి? అజ్ఞానం. తస్య ప్రహాణాయ,
దాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే, ఆ జీవత్వ భావం తొలగి అతను దైవత్వాన్ని గుర్తించడానికి, తానే దైవం అనేటువంటి స్థితిని, అభేద స్థితిని అందివ్వడానికి వేదాంత శాస్త్రం వస్తుంది. ఈ వేదాంత శాస్త్రాలన్నీ ప్రారంభమైంది. బాగుంది స్వామీజీ. అయితే ఈ దేహం, ప్రాణం, ఇంద్రియాలు ఇవన్నీ ఎలాగండి ఇవన్నీ వెలుగొందుతున్నాయి ఇన్ని ప్రకాశాలుగా? దేహం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ వేరువేరు కదా, ఇవన్నీ ఎలా ఇలా ప్రకాశిస్తున్నాయి? ఇన్ని ప్రకాశాలు ఉన్నాయా లోపల? ఇన్ని ఆత్మలు ఉన్నాయా? ఇన్ని ఆత్మలు లేవు. ఏంటి మరి? ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వామీజీ ఆత్మ ఒకటి, అక్కడ ఒక ఆత్మ ఒకటి, అక్కడ అక్కయ్య ఆత్మ, అక్కడ అన్నయ్య ఆత్మ, అక్కడ తమ్ముడు ఆత్మ, స్వామీజీ ఆత్మ, కుక్క ఆత్మ, పక్షి ఆత్మ. ఇన్ని ఆత్మలు లేవు, నానాత్వాలు లేవు, ఏకత్వం. ఏకం సత్ బహుదా వదంతి. బహుప్రకారాలుగా కనిపిస్తున్నాయే కానీ అదేంటి? ఏకం. అద్భుతమైన శ్లోకం ఇస్తున్నారు. ఆత్మావభాసయత్యేకః బుద్ధ్యాదీనింద్రియాణి చ దీపో ఘటాదివత్ స్వాత్మా జడైస్తైర్నవభాస్యతే. బాగా చూడండి, ఆత్మ అవభాసయతి ఏకః. ఆత్మనే స్వప్రకాశం, అది సచ్చిదానంద స్వరూపం, అది ప్రకాశిస్తుంది. ఇంకా మిగతా వేటికి స్వప్రకాశత్వం లేదు. మిగతావన్నీ ఆ ఆత్మ చైతన్యం వల్ల ప్రకాశింపబడుతున్నాయి, అంతే. ఆ దేహం ప్రకాశింపబడాలన్నా, ఈ దేహం ప్రకాశింపబడాలన్నా, ఎన్ని దేహాలు ప్రకాశింపబడాలన్నా ఒక్క ఆత్మ చైతన్యం ప్రకాశం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మీ మీద ఇప్పుడు వెలుగుంది. చీకటి గదిలోకి వెళ్ళాం అందరం, ఒక 10 మంది వెళ్ళాం. ఆ గదిలో చాలా వస్తువులున్నాయి. ఒక మూలన కుండ, ఒక మూలన చీపిరి కట్ట, ఒక మూలన ఏవో విప్పిన బట్టలు, ఇంకో మూలన ఏదో పెట్టి, ఒక మూలన బీరువా ఉంది, ఒక మూలన గిన్నెలు ఉన్నాయి. మనం 10 మంది వెళ్ళాం. చీకటి గది, ఏం తెలియట్లేదు, అందరూ అలా అయోమయంగా నిలబడున్నాం. ఇప్పుడు అలా స్విచ్ వేసాం, లైట్ వెలిగింది. మనం 10 మంది ఆ లైట్లో అందరం తెలుస్తున్నాం. ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆ మూలన పెట్టిన కుండకి అదే లైటు కాంతి. ఈ 10 మంది ప్రకాశించడానికి ఆ ఒక్క లైటే కాంతి. ఆ రూములో ఎన్నుంటే అన్ని వస్తువులు ఆ ఒక్క దీపపు కాంతితో ప్రకాశింపబడతాయి, అంతేగాని ఒక్కో దానికి ఒక్కో లైట్ అక్కర్లేదు సుమి. అలాగని ప్రకృతిలో ఎన్నున్నా, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, జడము, చేతనము, మనుషులు, మగ, ఆడ, పిల్ల, పీచు, ఏదైనా సరే ఎన్ని ఉండనివ్వండి, ఇన్ని కూడా ప్రకాశింపబడ్డానికి ఇన్ని ఆత్మలు అక్కర్లేదు సుమి. ఆత్మావభాసతి ఏకః, ఒక్కటే. దాని ప్రకాశంతో ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చూడండి, అక్కడ నేను అనేటువంటి వాడు లేస్తే ఇవన్నీ ఎలా అయితే ప్రకాశింపబడుతున్నాయో, వాడు కనుక పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి. అంటే ఇంక ఏవీ లేవు, ఇంకా నిజానికి అవేవీ లేవు, అంతే కదా. వాడి వల్ల అవన్నీ ఉన్నాయి, వాడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ దీపో ఘటాదివత్ స్వాత్మ జడైస్తైర్నవభాస్యతే. ఓ కుండలో దీపం పెట్టి పట్టుకెళ్తుంటే కుండకు చిల్లులు పెట్టారు. బాగా చూడండి, రౌండ్గా ఒక చిల్లు, ఆటిన్ షేపులో ఒక చిల్లు కన్నం, స్క్వేర్ షేపులో ఒక కన్నం పెట్టారు, త్రికోణంలో ఒక కన్నం పెట్టారు, రెక్టాంగిల్లా కన్నం పెట్టారు, ఇంకా డిజైన్స్గా కన్నాలు పెట్టేశారు ఆ కుండకి. దీపం పెట్టి చీకట్లో తీసుకుపోతున్నాడు ఒక ఆయన. ఒకడు ఈ మూల నుంచి చూశాడు, అబ్బా రౌండ్ లైట్ అండి అంటున్నాడు. ఆ మూల నుండి ఒకడు చూశాడు, అబ్బబ్బబ్బా స్క్వైర్ లైట్ అండి అన్నాడు. ఈ వెనక నుంచి ఒకడు చూశాడు, అబ్బా ట్రయాంగిల్ లైట్ అండి అన్నాడు. ఆ మూల నుంచి ఇంకొకటి చూశాడు, అబ్బబ్బే లేదండి రెక్టాంగిల్ లైట్ అండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు నలుగురు కొట్టుకుంటున్నారు, లైట్ రౌండ్గా ఉందిరా, వీడంటాడు చిచి లైట్ త్రికోణంగా ఉందిరా, వీడంటాడు చి పిచ్చోడా లైట్ రెక్టాంగిల్లో ఉంది, లైట్ స్క్వేర్లో ఉంది, లైట్ ఆటిన్లో ఉంది,
వీళ్ళు రూపాలను చూసి కొట్టుకుంటున్నారు, స్వరూపాన్ని చూడలేదు. ఇప్పుడు అన్ని దీపాలు ఉన్నాయి ఆ కుండలో, ఎన్ని కన్నాలు ఉంటే అన్ని దీపాలు పెడతాడు ఎవడన్నా? ఒకటే దీపం. అర్థమైందా? ఒకే దీపం. నానాఛిద్రఘటోదర స్థితమహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతి అనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. కంటి ద్వారా వెలుగు ప్రసరించబడినప్పుడు చూస్తున్నాను అంటున్నాం. ముక్కు ద్వారా వెలుగు ప్రసరిస్తున్నప్పుడు వాసన పీల్చుకుంటున్నాము అని అంటున్నాం. చెవి ద్వారా కాంతి ప్రసరణ జరుగుతున్నప్పుడు ఆ శక్తి వింటున్నాను అని అంటున్నాను. కాళ్ళ ద్వారా అయితే నడుస్తున్నానని, చేతుల ద్వారా అయితే ఆదాన ప్రదానాలు పట్టుకుంటున్నాను, దానం చేస్తున్నానని. అంటే ఏ ఇంద్రియం ద్వారా వ్యక్తమైతే ఆ ఇంద్రియం చేసే కర్మల్ని దానికి జత కలిపి మాట్లాడుతున్నాం. నిజానికి నేను చూడటము లేదు, నేను వినటము లేదు, చెయ్యడము లేదు, ఏదీ లేదు. ఇది ఇంద్రియ చేష్టలే. నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమభూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం న మే మృత్యుశంకా న మే జాతిభేదా పితా నైవ మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న శిష్యో న శిష్టా చిదానందరూప శివోహం శివోహం. ఒకటే దీపం ఇన్ని కన్నాల నుంచి ప్రసరించినప్పుడు ఇన్ని దీపాలు ఉన్నాయనుకుంటున్నావా? లేదు. అలాగని అక్కయ్య ఆత్మ, అన్నయ్య ఆత్మ, స్వామి ఆత్మ, గురు ఆత్మ, శిష్య ఆత్మ, ఏనుగాత్మ, కుక్క ఆత్మ, ఇన్ని ఆత్మలు లేవు. అన్నీ పదార్థాలే, జడాలే, మిథ్యాభూతాలే, కల్పితాలే. ఉండేది ఒకటే ప్రకాశం. కాబట్టి ఆ ఆత్మ అవభాసయతి ఏకః, సంపూర్ణమైన సచ్చిదానంద స్వరూపమైంది ఆత్మ. అదే ఏకం, సత్, అదే సత్యం. ఇవన్నీ కూడా కల్పనలే, మిథ్యాభూతములే, కాల్పనికములే. ఈ జగత్తు కల్పన, ఈ సృష్టి ఒక కల్పన. ఆ కల్పించబడింది ఆ ప్రకాశంతో వెలుగొందుతుంది. బాగా చూడండి. సినిమా హాల్లో మీరు చూస్తే ప్రొజెక్టర్ దగ్గర నుంచి లైట్ వస్తుంది, అవునా? ఆ లైట్ వచ్చినప్పుడు ఆ కాంతి ఏదైతే కిరణాలు ఉంటాయో అది ఎదురుగుండా ఉన్నటువంటి స్క్రీన్ మీద పడుతుంది. స్క్రీన్ మీద పడ్డప్పుడు కాంతి ప్లస్ ఈ ఫిలింలో ఉన్నటువంటి బొమ్మలు, రంగులు అన్నీ కలిసిపోయి అక్కడ స్క్రీన్ మీద పడుతుంది. ఇప్పుడు ఈ బొమ్మలు, ఈ కల్పనలు ఇవన్నీ ఉన్నాయే, ఇది అక్కడ పెట్టారు. పెట్టడం వల్ల ఈ కాంతి ఇది కలిసి ఉండడం వల్ల మనకి ఏంటంటే శుద్ధమైన కాంతి కనబడట్లేదు. ఆ కాంతి మలినపడ్డట్టు కనిపిస్తుంది. అక్కడ హీరో రూపంలో ఉన్నది ఏం తెలుసా అండి? ఏంటి? శుద్ధమైన కాంతి. హీరోయిన్ రూపంలో ఉండే కాంతి ఏం తెలుసా? శుద్ధమైన కాంతి. ఆ కాంతి ఈ కాంతిని ప్రేమించడం, ఆ కాంతి ఈ కాంతి విడిపోవడం ఉండదు. కానీ ఈ బొమ్మ ఆ బొమ్మను ప్రేమించడం, ఈ బొమ్మ ఆ బొమ్మ విడిపోవడం ఉంటుంది. ఈ బొమ్మకి ఆ బొమ్మ విలన్ అవ్వచ్చు, ఆ బొమ్మకి ఈ బొమ్మ విలన్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కొట్టుకోవచ్చు, నరుక్కోవచ్చు. ఈ విన్యాసాలన్నీ జరుగుతుంటాయి. కానీ వాటన్నిటికీ ఆధారభూతమైన కాంతి ఉందే, వాటిలో శత్రుత్వము లేదు, మిత్రత్వము లేదు, ప్రేమ లేదు, విడిపోవడం లేదు, కలవడం లేదు, ద్వేషం లేదు, ఆరంభము లేదు, అంతము లేదు, పాటలు లేవు, ఏడుపులు లేదు, పెడబొబ్బలు లేవు. శుద్ధ. కానీ ఆ శుద్ధమైన కాంతి లేకపోతే ఈ జగద్విన్యాసం లేదు కదా. ఈ జగద్విన్యాసం దేనివల్ల? ఆ కాంతి వల్లే. కాబట్టి ఇప్పుడు పాపం ఆరోపణ దేనికి? ఆ కాంతికి. నిజానికి దానికి ఏదీ లేదు, అంటకుండా ఉంది. నిరంజన. రీల్ తిరిగిపోతుంది, రీల్ అయిపోయిన తర్వాత తెల్లగా పడుతుంది మనకు లైట్. అప్పుడు చూడండి మరి ఏమున్నాయో, ఏం లేదు. మళ్ళీ ఆ లైట్ కాంతికి ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, అలా కనిపిస్తుంది. కాబట్టి నిజానికి అడ్డొచ్చింది, ఆ రీల్ అనేది అడ్డొస్తుంది, అది అయిపోతుంది, అయిపోగానే పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు ఉండేదేంటి? కాంతి. అదే సంక్రాంతి.
రాబోయేది. సూర్యుడు మకర సంక్రమణం చేస్తాడు. మకరం అంటే ఏం తెలుసండి? చెప్పండి. మొసలి కదా. మొసలి ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళిన ప్రతిదాన్ని లాగేసి తినేస్తుంది. ఈ సంసారం అనే దాంట్లో ఆ మొసలు ఉంది. ఇదంతా సంసారం, ఈ మహా సంసారం. ఈ సంసారంలో ఉన్నాయి లోపల, అవన్నీ సంసారం. అక్కడ ఒక మొసలు ఉంది. ఏంటి? అహం. అహం అది పట్టుకున్న నీటిని మింగేస్తుంటుంది. దొరికిన వాటన్నిటిని ఇది నాది, ఇది నాది, ఇది నాది. లోపల ఆ మొసలి మకరం. దాన్ని సంక్రమణం చేయాలి. చేస్తే మకర సంక్రాంతి. అది ఎవడు చేయగలడు? జ్ఞానభాస్కరుడు. సూర్యుడే దాన్ని చేయగలడు. మకర సంక్రాంతి. చంద్రుడు చేయలేడు, నక్షత్రాలు చేయలేవు, ఈ లోకంలో ఏదీ చేయలేదు. ఒక్క జ్ఞాన భాస్కరుడే మకర సంక్రాంతిని చేస్తాడు. అది సంక్రమణం అయితే ఇంకేంటి అక్కడ? ప్రకాశమే. ఉత్తరాయణం. అది మకర సంక్రాంతి అయినప్పటి నుంచి ఏంటి? ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే ఏంటి? తరా, తరించిపోతావయ్యా. అది ఆ పండగ యొక్క గొప్పతనం. మకర సంక్రాంతి వచ్చిందండి, పాలు పొంగించండి, అలా పెట్టేస్తామండి. కర్మల వరకే ఆగిపోయాం మనం, క్రియ వరకే ఆగాం. అసలు ఇది నిజమైన మకర సంక్రాంతి, జ్ఞానం కలిగిన రోజున. అర్థమైందా? కాబట్టి ఆ ఆత్మకి ఇన్ని నానాత్వాలు లేవు, ఏకత్వం. అవునండి, అది ఏకమైతే ఎలా ఎలా దాని వ్యక్తీకరణ అవుతుంది? దాని గురించి ఆయన చెప్తారు, రేపు చూస్తాం.